పరివారందరికీ పరివారం అందరికీ ఓం శాంతి. ఈ యొక్క శరీరం పేరు కృష్ణమూర్తి. మీరు అన్ని విషయాలు చెప్పేశారు మా గురించి. మేము మా యొక్క లౌకిక జన్మ సిద్దిపేట దగ్గరలో విలేజ్ గ్రామంలో జరిగింది. అప్పుడు మా మదర్ ఫాదర్ కూడా చాలా పూజ కార్యక్రమాలు చేసేవారు. ఇంట్లో రోజు ఉదయం సాయంత్రం పూజలు చేసేవారు. నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ ఉండేది. వీరికి ఒక సత్సంగం ఉండేది. ఆ గురువుల దగ్గరికి వెళ్ళేవారు. నన్ను కూడా గురువు దగ్గరికి తీసుకెళ్లేవారు. భజన కార్యక్రమాలు మా ఊర్లో సత్సంగం మా ఇంట్లోనే జరిగేది. మరి వారానికి 2-3 సార్లు భజన కార్యక్రమాలు కూడా అయ్యేది. వేరే సత్సంగాలకు కూడా వెళ్ళేవాడిని. నేను మా ఫాదర్ మదర్ను పూజ చేసుకున్నట్టు దానివల్ల పూజ చేసుకున్న తర్వాత మాల తింపేవారు. ఆ మాల తింపేటప్పుడు కూడా కళ్ళు మూసుకొని మాల తింపుతూ ఉంటే నేను చాలాసార్లు అడిగాను, ఏంటి మాల దింపుతున్నారు, కళ్ళు మూసుకుంటే మీకు ఏమైనా కనబడుతుందా అంటే ఆ కనబడుతుందని చెప్పేవారు. ఎందుకంటే వాళ్ళు రోజు శివార్చన చేసేవారు. అంటే మెడలో లింగం పట్టుకొని శివ పూజ చేసేవారు. నేను మాకు శివుడు కనబడేవాడు అని చెప్పాను. మాకు కనబడాలంటే ఎట్లా అంటే మీరు కూడా పూజ చేసుకుంటూ అవుతుంది అంటే నేను కూడా పూజ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాను. నేను చిన్న వయసులోనే 10 years లోపే పూజ చేసేవాడిని. తర్వాత ఉపవాసాలు ఉండేవాడిని. శివరాత్రి కూడా ఉపవాసాలు ఉండేవాడిని. అలాగే జరుపుకుంటూ నేను పెద్దగా అయిపోయాను. తర్వాత సిద్దిపేటకు వచ్చేసాము. సిద్దిపేటలో నాకు బాబా దొరికారు. అయితే బాబా దొరికిన తర్వాత ఒక అన్నయ్య వచ్చారు, ఈ రోజు మీరు రండి, మీరు సిద్దిపేటలో అది బ్రహ్మకుమారి ఆశ్రమం నుంచి ఒక పెద్దకి వచ్చేది హైదరాబాద్ నుండి, ఆమె ఈ రోజు వెళ్ళిపోతున్నారు, మీరు వచ్చేయండి తెలుసుకోండి అని అంటే నేను ఆ రోజు సాయంత్రం వెళ్ళాను. వెళ్ళే వరకు మనకు కుల్దీప్ బైన్ తెలియదు. కుల్దీప్ బైన్ నాకు ఇంట్రొడక్షన్ ఇచ్చారు. నాకు నెక్స్ట్ డే నుంచి కోర్సు కూడా వెళ్ళాను. 4th డే రోజు శివరాత్రి కూడా అయ్యింది. ఆ రోజు శివరాత్రి నేను అట్లనే కంటిన్యూగా వెళ్తూనే ఉన్నాను. 4th డే రోజు శివరాత్రి అయితే కూడా నేను శివరాత్రి రోజు కూడా భోగు తీసుకున్నాను, తిన్నాను. అప్పటి వరకు నేను ఉపవాసంగా ఉండేవాడిని. అలా ఇంటికి వెళ్ళిన తర్వాత అందరికి చెప్పేసాను, ఇలా చాలా బాగుంది, మనం అందరం వెళ్ళాలి, నేను మాత్రం ఇట్లా ఉపవాసం నుంచి ఈ రోజు నేను విరమణకు తీసేసాను, బాగుంటుంది అంటే అవునా అని చెప్పని మళ్ళీ అందరం కలిసి మన శివరాత్రి రోజు మేము చిత్రప్రదర్శిని టెంపుల్ ఉంటుంది, కోటిలింగాల ఆలయం అని, చాలా పెద్ద టెంపుల్. ప్రతి సంవత్సరం మేము అక్కడ ప్రోగ్రామ్ చేస్తాము. అందరం వెళ్ళి అక్కడ సేవకు వెళ్ళాము. నాకేమీ తెలియదు, కాకుండా పాంప్లెట్స్ ఇచ్చాము. అలాగే రోజు అప్పటి నుండి ఇప్పటి వరకు రెగ్యులర్ అండ్ పంక్చువల్ గా నేను బాబా యొక్క మురళి మిస్ చేయలేదు, మళ్ళీ అమృతవేళ కూడా మిస్ చేయలేదు. అప్పటి నుండి ఇప్పటి వరకు దాకా కంటిన్యూ అలా బాబా నన్ను సెలెక్ట్ చేసుకొని ఇప్పటిదాకా నడిపిస్తూ వచ్చేసారు. అలాగే ఇలా రోజు నేను క్లాస్కి వెళ్ళేవాడిని. మా ఫ్యామిలీ నేను ఎప్పుడైతే వచ్చానో అందరు మా ఫ్యామిలీ అందరూ 10 మంది మెంబర్లు అందరం వెళ్ళేవారు. మా రిలేటివ్స్ కూడా చాలా మంది వచ్చేసారు. ఇలా జ్ఞానం తీసుకొని కూడా మా సిస్టర్స్, మా బావ వాళ్ళు అందరు ఫ్యామిలీ అందరు కూడా ఇప్పటి వరకు బాబాను మిలన్ కూడా చేసుకున్నారు. చాలా మంది మధుబన్కి వెళ్ళొచ్చారు. మేము మాత్రం పర్ఫెక్ట్ గా ఇప్పుడు మా 4 బ్రదర్స్, మళ్ళీ మా మదరు, మా ఫాదర్, మా పాప, మా పిల్లలు ఇద్దరు ఇలా వచ్చేసాము. తర్వాత ఇలా వింటూ ఒకసారి నేను ఎక్స్పీరియన్స్ క్లాస్ నేను మధుబన్లో విన్నాను. ఏమని, ఎవరైతే మన ఇంటి పైన బాబా ఇల్లు ఉంటుందో వాళ్ళు చివరి సమయంలో సురక్షితంగా ఉంటారన్నప్పటి నుండి నాకు చాలా కోరిక ఉండేది, నేను కూడా అలాగే ఉంటే బాగుండేది అని. తర్వాత అలాగే కొద్ది రోజుల తర్వాత అలాగే నడుస్తూ కొన్ని రోజుల తర్వాత కిరాయి ఇల్లు కూడా మా సెంటర్ కూడా మార్చేశారు. మార్చిన తర్వాత మేము కూడా సెంటర్ పక్కనే కిరాయికి తీసుకున్నాము. ఆ తర్వాత అలాగే కంటిన్యూ అవుతూ మేము ఇల్లు కట్టుకుందామని అనుకుంటే కుల్దీప్ కూడా అడిగాను, అక్కయ్య మీరు ఇల్లు కొనుక్కోరని నన్ను అడిగారు. అంటే నాకు ఇల్లు అవసరం లేదు, పైన బాబా ఇల్లు ఉంటేనే నేను కట్టుకుంటాను, లేకుంటే లేదని అంటే సర్లే బాగుంటుంది చూడండి అని చెప్పి అలా అన్నారు. అలా అంటూ కొన్ని రోజుల తర్వాత ఒక ల్యాండ్ మాకు సేల్కు దొరికింది. అది కూడా 25% కన్స్ట్రక్షన్ అయింది, కొనుక్కున్నాను. అయితే అలాగే కన్స్ట్రక్షన్ అయింది, కొనుక్కున్న తర్వాత దాని వర్క్ కూడా స్టార్ట్ చేసాము. అది కూడా ఎలాగంటే అదొక వండర్ ఏంటంటే మేము ఏదైతే చూసామో అది గురువారమే, తర్వాత వాళ్ళతో మాట్లాడుకుని వ్యాపారం అయింది కూడా గురువారమే. అట్లా అన్ని గురువారాలు చేసుకుంటూ రిజిస్ట్రేషన్ కూడా గురువారమే అయింది. దాంట్లో ప్రతి పని స్టార్ట్ చేయడం కూడా ప్రతిదీ గురువారమే. ఈవెన్ కిటికీలు పెట్టాలన్నా, డోర్లు పెట్టాలన్నా ప్రతిదీ కూడా గురువారం. అదొక బాబా ఇచ్చినటువంటి గిఫ్ట్ అనుకోవాలి. అలా మాకు అలాగే బాబా మాకు తోడుండి ఇలా నడిపిస్తూ ముందుకు తీసుకెళ్లారు. అలాగే కింద కూడా ఈ ఇల్లు మాకు బాబా ముందే కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చాడు. ఆ తర్వాత బాబా ఇల్లు పైన అయిపోయిన తర్వాత కుల్దీప్ బైని అడిగాను, బైజీ దీనికి ఏం పేరు పెట్టాలి,
దీనికి శివశక్తి పాండవ భవన్ అని పెట్టండి అని అన్నారు. శివశక్తి పాండవ భవన్ అంటే పాండవులు ఉండాలి కదా, అంటే మేము 4 బ్రదర్స్ అంటే రాము కూడా ఉన్నాడు కదా, అతను కూడా పాండవుడే, మీరు 5 కలిసే పాండవులు అవుతారు, శివశక్తి పాండవ భవన్ అని పెట్టారు. ఆ లక్కీలీ ఇంకోటి ఏంటంటే ఆ యొక్క ఏరియా కూడా మేము ఓం శాంతి స్ట్రీట్ కూడా పెట్టాము. అందరూ కూడా ఓం శాంతి స్ట్రీట్ అని మాట్లాడతారు. ఇప్పటికి కూడా ఒక ల్యాండ్ మార్క్ అయిపోయింది. ఏంటంటే ఇది ఓం శాంతి భవన్ నియర్ అని చాలా మంది పెట్టుకుంటారు. అక్కడ ఎవరిని అడిగినా కూడా ఓం శాంతి భవన్ అంటే సిద్దిపేటలో ఫేమస్, అందరు చెప్పేస్తారు. చాలా మంది అప్పటికి మేము రాకముందు తక్కువ మంది ఉండేవారు. మేము ఎప్పుడైతే వచ్చాము ఇక్కడ చాలా మంది బీకేస్ కూడా పెరిగారు. చాలా సర్వీస్ కూడా బాగా చేశాము. ఎలాగైతే మేము 1985లో వచ్చాం కాబట్టి అప్పుడు పాదయాత్ర వచ్చింది. అది కన్యాకుమారి టు ఢిల్లీ టు కన్యాకుమారి పాదయాత్ర వచ్చేది. మేము వచ్చినాక 3-4 మంత్రుల్లోనే హైదరాబాద్ లో ప్రోగ్రామ్ అయితే 3 days ఉన్నాము. మేము అంతా ఫ్యామిలీ అందరం వచ్చి ఉన్నాము. అది ఫస్ట్ టైం మేము అలా రావడము. ఉన్నాము. అప్పుడు దాదీలు అందరూ వచ్చారు. దాదీలందరూ ప్రతి ఒక్క దాది కూడా మా సిద్దిపేట కూడా వచ్చారు. కంటిన్యూగా దాదీలను కూడా దగ్గరలో కూర్చుని మేము చూసాము. బాబా మిలన్ కూడా అంతే, బాబా సన్ముఖంలో కూర్చుండి విన్నాము. ఒకసారి బాబా యొక్క మిలన్ శివరాత్రికి మేము వెళ్ళాము. జెండా కిందన కూర్చున్నాను. బాబా వచ్చి జెండా ఎగరేస్తే కూడా పుష్పాలు మా పైన పడితే ఎంత ఆనందం అనిపించింది అంటే బాబాని మమ్మల్ని తట్టి లేపినట్టు అంత అనిపించింది. బాబా మాకు హెల్ప్ చాలా చాలా బాగా చేశారు. అలాగే మధుబన్లో కుల్దీప్ కూడా మమ్మల్ని ఎక్కడ ప్రోగ్రామ్ అయినా కూడా నాకు అడ్వాన్స్ రిజర్వేషన్ చేసి చెప్పేది, మీరు వచ్చేసేయండి అని. నేను అలాగే బైంజిల్ ఎంబడి కూడా చాలా చోట్లకి వెళ్ళాను. మధుబన్కి ఇయర్లీ 2-3 times కూడా వెళ్ళిన రోజులు ఉన్నాయి. ప్రతి ప్రోగ్రామ్ అటెండ్ అయ్యాను. దాదీల యొక్క డైమండ్ జూబ్లీ ప్రోగ్రామ్ కూడా అయ్యాను. తర్వాత జ్ఞాన్ సరోవర్ ఓపెనింగ్ ప్రోగ్రామ్, అది ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్, భూమి పూజ, ప్రతి విషయంలో కూడా నేను మధుబన్కి చాలా సార్లు వెళ్ళాను. మళ్ళీ సిద్దిపేటలో మా ఇల్లు కన్స్ట్రక్షన్ అయిన తర్వాత కూడా పెద్ద భయ్యలు కూడా మా దగ్గరికి రావడము, కింద మా ఇంట్లో కూడా స్టే చేయడము. ఆత్మ ప్రకాష్ భాయ్, మా ప్రేమ్ మసంద్ భాయ్ మా ఇంట్లోనే స్టే చేశారు. అదొక మాకు భాగ్యము. బాబా మనకు అలాంటి అదృష్టాన్ని కలిగించారు. బాబాకు చాలా చాలా థ్యాంక్స్. తర్వాత మధుబన్లో కూడా బాబ్ దాదా కూడా మాకు ముందు సన్ముఖంలో కూర్చుండేవారిని. మాకు చాలా చాలా మంచి ఇదయ్యాది. ప్రోగ్రామ్స్ కూడా చాలా వెళ్ళే వాళ్ళము. ఇంటర్నేషనల్ ప్రోగ్రాము, పెద్ద ప్రోగ్రాంలు కూడా వెళ్ళేవాడిని. మళ్ళీ మధ్యలో పిల్లల్ని కూడా చిల్డ్రన్స్ ప్రోగ్రామ్ కూడా తీసుకెళ్లే వాళ్ళను. బయలు కూడా ఎప్పుడైనా మధ్యలో అవసరం ఉంటే కూడా పార్కింగ్ తీసుకెళ్ళమంటే కూడా తీసుకెళ్లే వాళ్ళం. అలా చాలా చాలా మాకు బాబా చాలా మంచి హెల్ప్ చేశారు. సిద్దిపేటలో కూడా ఫేమస్ బాబా మమ్మల్ని అలా పేరు ప్రఖ్యాతి చేశారు. ఎందుకంటే ఎవరైనా ఓం శాంతి వాళ్ళంటే ఈ ఫలానా వారిని మమ్మల్ని మా యొక్క ఫ్యామిలీని ఆకర్షణగా తీసుకొని చెప్తూ ఉంటారు. అలా మాకు చాలా చాలా బాబా హెల్ప్ చేశారు. ఓం శాంతి. ఈ యొక్క ఛాన్స్ ఇచ్చినటువంటి అక్కయ్యలందరికీ మా తరపున బహుత్ ధన్యవాద్. అక్కయ్య కూడా చెప్పండి. రాము అన్నయ్య, తేజస్వి అక్కయ్య, లక్ష్మి అక్కయ్య. లక్ష్మి అక్కయ్య లాస్ట్ లో చెప్తారా? తప్పకుండా మీరు చెప్పండి. ఓం శాంతి. శరీరం పేరు రాము. సో చిన్నప్పటి నుండి బాబా ఫ్యామిలీకి వచ్చి జాయిన్ అయిపోవడం అంటే అమ్మ వాళ్ళతో వెళ్తూ ఉండే. చిన్నప్పుడు చిన్నప్పుడు ఎవరైనా కూడా అమ్మ వాళ్ళు ఏం చేస్తే మనం జస్ట్ వాళ్ళతో ఫాలో అయిపోవడం అలానే జరిగింది. చిన్నప్పుడు కూడా కోర్సు అనేది అలాంటిది ఏమి లేదు. ఈరోజు ఏదైతే బాబా చెప్తున్నారు భక్తి కా ఫల్ జ్ఞానాన్ని, ఈరోజు ఏదైతే బాబా మురళిలో చెప్పారు, ఈ జన్మలో మాత్రమే మేము భక్తి చేయలేదు, కానీ గత జన్మలో మేము చేస్తుంటాం మేము. ఎందుకంటే ఆల్మోస్ట్ మేము పుట్టిన టైంకి ఆల్మోస్ట్ కొద్దిగా అక్కడిక్కడే మేము మా ఫ్యామిలీ కూడా జ్ఞానానికి వచ్చారు. కాబట్టి మేము అనుకుంటే పోయిన జన్మలో ఏమైనా మనం భక్తి చేస్తున్నాము. పూర్తిగా భక్తి గురించి ఎగ్జాంపుల్స్ కూడా జ్ఞానంలోకి వచ్చాక నేర్చుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే మనం వేరే వాళ్ళకి చెప్పాలంటే ఐడియా ఉండాలి కాబట్టి అది 0 భక్తితో వచ్చాము. అట్లా జరిగింది. తర్వాత చిన్న ఒక స్టేజ్ వచ్చే తర్వాత కూడా మనం కొన్ని రోజుల తర్వాత మనకి ఎప్పుడైతే మనకు జ్ఞానం తెలుస్తుందో, లోక జ్ఞానం అవన్నీ తెలిసిన తర్వాత కూడా అప్పుడు అనిపించింది వీళ్ళు అమ్మ వాళ్ళు ఫాలో అవుతున్నారు కరెక్టే, బ్రహ్మకుమారీస్, బాబా, మురళి, జ్ఞానం అన్ని ఫాలో అవుతున్నారు. ఇది మనకి ఇండివిజువల్ గా వీళ్ళు ఫాలో అవుతున్నారు, మనం ఫాలో అవ్వాలా, మనకేమైనా రియల్ గా ఉపయోగం ఉందా అనేది మేము చెక్ చేసుకున్నాం అనమాట. ఎలా అంటే చెక్ చేసుకోవడం కూడా నార్మల్ గా కాదు, ఎక్స్పెరిమెంట్ చేయడం. నిజంగానే బాబా సాత్ ఉంటారండి, నిజంగానే సాత్ ఉంటారా, మనకి పాసిబులా, జరుగుతుందా,
లేకుంటే ఊరికే జ్ఞానం కోసం మీరు చెప్పడం కోసం మంచిగా ఉందని మీరు అనుకోవడం, లేదు అలా అని ట్రై చేశాను. ఎలా అంటే చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఎక్స్పెరిమెంటల్ చేయడం అంటే చిన్న చిన్న విషయాలను కూడా ఎప్పుడైనా ఏదైనా జరిగింది, మిస్టేక్ జరిగింది, ఏదైనా ముందు డెసిషన్ చేసుకునే ప్రాబ్లం ఉంది, అప్పుడు ఆలోచించి బాబాకి చెప్తుంటే, బాబా నాకేం తెలియదు, ఇది నేను నీ కుమారుణ్ణి, నీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది నువ్వు నాతో చేయించు. అలా చేసిన తర్వాత చాలా సక్సెస్ వచ్చింది. అరే రియల్ గానే వీళ్ళు అనేది మాటలు కాదు, మనకు నిజంగా ప్రాక్టికల్ గా పని చేస్తుంది. ఇలా చేస్తూ పోతుంటే అలా స్కూలింగ్ జరిగింది. చిన్నప్పటి నుంచి కూడా ఏంటంటే చిన్నగా మనం జ్ఞానంలో ఉన్నాను కాబట్టి ప్రతి సేవకు కూడా చిన్నపిల్లలని యాక్టివ్ గా వెళ్ళేవాడిని. పిల్లలు ఎలా యాక్టివ్ గా వెళ్తారు, ఏ సేవ అంటే జ్ఞానం కంటే ఎక్కువ చిన్నప్పుడు ఎక్కువ సేవ. ఆ సేవ నేను చిన్నప్పుడు కూడా మేము సైకిల్ ర్యాలీస్ కూడా చేసాము మా ప్రోగ్రామ్ లో ఉన్నప్పుడు. నేను 3rd క్లాస్ 4th క్లాస్ ఉన్నప్పుడు అనుకుంటా. నేను కూడా వీళ్ళందరితోని అందరు అక్కే వాళ్ళ కార్లలో కానీ వెహికల్స్ కానీ వస్తే నేను మాత్రం సైకిల్ పైన వెళ్ళేవాళ్ళం. వీళ్ళతో ముంగట పెద్ద సైకిల్స్ ఉంటాయి కదా, వాటిపైన రాడ్ మీద కూర్చొని వెళ్ళేవాడిని. వీళ్ళతోనే వెళ్ళిపోతే ఎవరో ఒకరు చిన్న పిల్లలు కదా ఎవరో సైకిల్ పైన తీసుకెళ్లేవాళ్ళు. అలా వెళ్తూ కూడా ఊరికి వెళ్ళగానే కూడా ఒకసారి 2 సార్లు నాతోని సైకిల్ ర్యాలీ వచ్చింది, బయటకు వచ్చి చూడండి అని చెప్పి మెగాఫోన్ అనేది ఉంటుంది. అప్పుడు చిన్న మెగాఫోన్, చిన్న మైక్రోఫోన్ ఉండి దానికి స్పీకర్ వేసుకొని చెప్తా ఉండే. అందరూ నాతో చెప్పించేవాళ్ళు. ఎందుకు అంటే చిన్నపిల్లల గొంతు వింటే బయట పెద్దవాళ్ళ గొంతు చెప్తే ఏదో బయట ఏదో అడ్వర్టైజ్మెంట్ అవుతుందో ఏదో అమ్ముతున్నారు అనుకుంటారు. చిన్నపిల్లల గొంతులో క్యాచ్ ఉంటుందని చెప్పి నాతో చెప్పించేవాళ్ళు. నేను చాలా ఉత్సాహంగా చెప్పేవాడిని. అసలు ఏంటి అది సిగ్గు అలాంటివి ఏముండవు, చిన్నపిల్లల మీద సిగ్గు బెరుకు అలాంటివి ఏం భయపడే వాళ్ళం కాదు. చెప్తూ ఉంటుండే, అలా ఉత్సాహం వస్తూ ఉంటుండే, సేవ జరిగిపోతూ ఉంటుండే, మాకు కూడా సంతోషం వేస్తుండే. సో అలా వీళ్ళతో అలా సేవ చేస్తూ అలా సేవ స్టడీ బ్యాలెన్స్ గా చేస్తూ మేము అలాగే ఇంజనీరింగ్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ప్రతి స్టెప్ లో కూడా ఇంజనీరింగ్ లో కానీ స్కూల్లో కానీ నేను 10th క్లాస్ ఎగ్జామ్ కంటే ఒక రోజు ముందు కూడా ఫైనల్ ఎగ్జామ్స్ 10th ఫైనల్ ఎగ్జామ్స్ లో అప్పుడు కూడా మా దగ్గర సైకిల్ యాత్ర క్లోజింగ్ డే ఒక రోజు ముందు సబ్జెక్ట్స్ మధ్యలో. సో నేను ఆ మధ్యలో కొన్ని రోజులు అటెండ్ అయ్యి ఎగ్జామ్ కాగానే మళ్ళీ స్టార్ట్ అవ్వగానే బ్యాక్ వచ్చేసి ఆ లాస్ట్ ఫైనల్ డే ప్రోగ్రామ్ కూడా ఇక్కడే జరుగుతుంది కూడా నేను అటెండ్ అయ్యి రాత్రి 10:30 వరకు మా 12:30 చదువుకొని వెళ్ళి ఎగ్జామ్ రాసి వచ్చాను. పక్కనే మా ప్రిన్సిపల్ వాళ్ళు కూడా ఉండే దగ్గరే. సో మా పేరెంట్స్ చెప్పారు, రేపు పిల్లోడు ఎగ్జామ్, వాళ్ళు కూడా ప్రోగ్రామ్ అటెండ్ అయ్యారు, మరి ఏంటి చదువుతున్నారు అంటే, లేదండి రాత్రి చదివి రాసిస్తారు అని చెప్పిస్తారు. వీళ్ళు రాత్రి ఆడడం జరిగింది, మంచి మార్కులతో పాస్ అవడం కూడా జరిగింది. అలా మనం బాబా కోసం ఎప్పుడైతే మనం టైం ఇస్తామో బ్యాలెన్స్డ్ గా, అలా చదువుకోకుండా ఊరుకోలేము. బాబా కోసం మనం టైం ఇస్తే మిగతా విషయాలు బాబా మనకు తోడుగా ఉండి బాబానే చూసుకుంటారు. దానికోసం మనము అది రియల్ ఎగ్జాంపుల్స్ బై ప్రాక్టీస్. ఇప్పుడు నేను చెప్పినట్టు కాదు, ఎవరు చెప్పినట్టు కాదు, ఎవరైతే వాళ్ళ జీవితంలో ప్రాక్టీస్ చేసి జ్ఞానాన్ని అప్లై చేస్తూ టెస్ట్ చేస్తారో వాళ్ళకే సక్సెస్ వస్తుంది, వాళ్ళకే నిజమైన జ్ఞానం తెలుస్తుంది. బాబా చెప్పాడు అని మనం జస్ట్ విని చెవులకు ఆనందం కలిగించడం కాదు, అది మనం అనుభవించుకొని జీవితంలో ఎంజాయ్ చేయాలి అని చెప్తారు బాబా. ఎందుకంటే మనకు బాబా ఇచ్చేది 20 జన్మలు కాదు, 21 జన్మల ప్రారంభం. కాబట్టి 21 జన్మలు అంటే సంగమంలో ఉన్న జన్మను కూడా బాబా మనకు ఖుషిస్తే సంతోషంతో నడిపించాలి అని అంటారు బాబా. ఈ ఖుషి అలాగే దీనికోసమే రీసెంట్ ఈ పాండమిక్ లో కూడా, ఈ టైంలో కూడా మేము ఏదైతే నేను జాబ్ అయిపోయి ఇంజనీరింగ్ అయిపోయిన వెంటనే నాకు జాబ్ కూడా వెంటనే దొరకడం జరిగింది. అది కూడా విచిత్రంగా ఎలా జరిగిందంటే, నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను ఫస్ట్ టైం. ఇంజనీరింగ్ కాలేజ్ ఉందా, నీకు ఇంజనీరింగ్ ఇంకా 3-4 months లో అయిపోతుంది అనగానే మా కాలేజ్ కి కొన్ని క్యాంపస్ వాళ్ళు కొన్ని కంపెనీస్ వాళ్ళు మా కాలేజ్ వాళ్ళని పిలిచారు. ఆల్మోస్ట్ ఒక 180-160 మెంబర్స్ లో నుంచి 10-20 మెంబర్స్ సెలెక్ట్ చేసి పంపించారు. దాంట్లో నేను కూడా వెళ్ళడం జరిగింది. మేము వెళ్ళిన దగ్గర కూడా ఆల్మోస్ట్ దాంట్లో ఒక 1800 మెంబర్స్ వరకు అన్ని కాలేజెస్ నుంచి వస్తే ఒక 100 మెంబర్స్ సెలెక్ట్ చేశారు. సెలెక్ట్ చేసిన తర్వాత దాంట్లో కూడా మిగతా రౌండ్స్ ఏవైతే ఉంటాయి ఇంటర్వ్యూ రౌండ్స్ లో కూడా లాస్ట్ రౌండ్ లో పిలిచిన తర్వాత హాబీస్ లోనే మెడిటేషన్ అని రాశాను అనమాట. మెడిటేషన్ అని రాస్తే వాళ్ళు అడిగారు, ఏంటి ఇంత చిన్న వయసులో మెడిటేషన్ అని రాసావు, ఏంటి ఊరికే రాసావా, బాగుంటుందని రాసావా, లేకపోతే నిజంగా మెడిటేషన్ అంటే ఏంటి, నీకు దీని గురించి ఏం తెలుసు, నేను ఎట్లా వాడతావు నువ్వు అని అడిగారు. అన్నాను మెడిటేషన్ అంటే ఇట్లా సుప్రీం పవర్ తోని శక్తి తీసుకొని ప్రతి పనికి ముందు సుప్రీం పవర్ శక్తి తీసుకొని పని చేయడము, దాన్ని మెడిటేషన్ అంటారు. దాన్ని ఒక్కొక్కరు రిలీజియన్ ఒక్కొక్క రకంగా, ఒకరు దేవుడు అంటారు, ఒకరు ఎవరు రిలీజియన్ బట్టి వాళ్ళు అంటారు. ఇక్కడైనా ఒక సుప్రీం పవర్ నుంచి శక్తి తీసుకొని మనల్ని మనం రీఛార్జ్ చేసుకోవడము, మళ్ళీ కాన్సన్ట్రేషన్ పెంచుకోవడము, మనకు పని మీద ఫోకస్ పెరుగుతుంది. ఒక సుప్రీం శక్తి మీద ఫోకస్ పెడుతున్నాం కాబట్టి మనం ఫోకస్ పెడుతుందని చెప్పాను.
అయితే దీనివల్ల లాభాలు ఏంటి అని అడిగితే కొన్ని చెప్పారు. దాంట్లో అడిగాను మన డిసిషన్ పవర్ పెరుగుతుంది, పర్ఫెక్ట్ ఉంటుంది అన్నాను. అంటే వాళ్ళు నన్ను క్రాస్ క్వశ్చన్ చేశారు. ఏంటంటే ఓకే మీరు మెడిటేషన్ వల్లనే బాగా మంచి డెసిషన్ తీసుకుంటా అంటున్నారు కదా, మా కంపెనీలో ఎవరు మెడిటేషన్ చేయరు, అంటే మా కంపెనీలో ఎవరు డెసిషన్ కరెక్ట్ తీసుకోవాలంటారా అని అడిగారు. వెంటనే అన్నారు బాబా ఇదేం క్వశ్చన్ బాబా, నేను ఎలా ఆన్సర్ చేయాలి ఇప్పుడు అని అనుకుంటే బాబా వెంటనే టచ్ ఇచ్చారు. ఏమి ఇచ్చారంటే నేను ప్రాక్టికల్ గా చేసేది చెప్పాను వాళ్ళకి. నేను మెడిటేషన్ తీసుకొని చేసిన డెసిషన్స్ నుంచి వచ్చిన అవుట్పుట్, నేను మెడిటేషన్ చేయకుండా తీసుకొని వచ్చిన డెసిషన్స్ ఒక అవుట్పుట్, నాకు క్వాలిటీ అవుట్పుట్ వచ్చింది. యోగం చేసి మెడిటేషన్ చేసి తీసుకున్న డెసిషన్ లో నాకు మంచి ప్రారంభం పొందిన కాబట్టి నేను అది ఫాలో అవుతున్నాను. ఇది మీరు ట్రై చేయండి, మీకు సక్సెస్ అయితే మీరు ఫాలో అవ్వండి. నేను మన ఈ మెడిటేషన్ అనే కాన్సెప్ట్ అనేది ఎవరి ఇంట్రెస్ట్ తోని ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేయాలి, ఒకరు ఫోర్స్ చేసి వచ్చేది కాదు. దిస్ ఈస్ ద నాలెడ్జ్. ఈ నాలెడ్జ్ నేను పొందాను, నేను దాన్ని అప్లై చేశాను, నాకు సక్సెస్ వచ్చింది. మీరు అప్లై చేయండి, మీకు సక్సెస్ రావచ్చు, ట్రై చేయండి అని చెప్పాను. అప్పుడు వాళ్ళకి నచ్చింది. సో ఆ తర్వాత సెలెక్ట్ కావడం జరిగింది, అలా ఇంటర్వ్యూ అటెండ్ కావడం జరిగింది. సో అలా నేను గత 15 years నుంచి నేను జాబ్ చేస్తున్నాను ఐటీ ఇండస్ట్రీలో. ఈ రీసెంట్ పాండమిక్ టైంలో ఏదైతే నేను జాబ్ కోసం హైదరాబాద్ ఫస్ట్ టైం పేరెంట్స్ మొత్తం సెంటర్ అక్కడ వదిలేసి జాబ్ కోసం స్పెసిఫికల్ గా రావడం జరిగింది. జాబ్ వచ్చినప్పుడు కూడా ఎలా అయితే చెప్పాను, ప్రతి స్టెప్ లో బాబా డెసిషన్ తీసుకున్నాను. బాబా కూడా అదే చెప్పాను, బాబా నేను జాబ్ కోసం వెళ్తున్నాను, ఇంటిని వదిలేసి వెళ్తున్నాను, నాకు ఏ శ్రీమతాన్ని ఉల్లంఘన చేయకుండా నా జాబ్ చేయించే బాధ్యత మీది. దానికోసం నేనేం చేయాలో నేను చేస్తాను, మీరేం చేయాలో మీరు చేయాలి, ఇద్దరం కలిసి జాబ్ చేద్దాం బాబా అని అన్నాను. సరే అన్నారు. వెంటనే అలాగే ఏం చేశాను, అప్పుడు వెంటనే ఇంకా జాబ్ వచ్చి జాయిన్ అయిపోయి 3-4 months ముందు వచ్చేసి ఇక్కడ శాంతిస్వరూప్ దగ్గర మనకు తెలిసిన అన్నయ్య వాళ్ళ హెల్ప్ తీసుకొని అక్కడ చిన్నగా రూమ్ తీసుకొని అక్కడే శాంతిస్వరూప్ దగ్గర ఉంటూ ఎర్లీ మార్నింగ్ లేవడము, క్లాస్ అటెండ్ అవ్వడం, శాంతిస్వరూప్లో వచ్చి కుకింగ్ చేసుకున్న తర్వాత బ్రేక్ఫాస్ట్ చేయడము, తర్వాత రూమ్కి వెళ్ళిపోవడం, బాక్స్ తీసుకోవడం, ఆఫీస్కి వెళ్ళడం. ఎక్కడ శ్రీమతము ఏదైతే బాబా యొక్క బేస్ గుణాలు బేస్ రూల్స్ ఏవైతున్నాయో అవి ఏవి డీవియేట్ కాకుండానే నేను చేశాను. అది నేను చేయలేదు, బాబా నాతో చేయించారు యాక్చువల్లీ. ఎందుకంటే బాబాకు ముందే చెప్పాను, బాబా నాకు జాబు ఇవన్నీ చేస్తాను, కంపల్సరీగా నాకు ఇంట్రెస్ట్ నేను చేస్తాను, కానీ ఎక్కడ అశ్లీమత ఉల్లంఘన కాకుండా చూసే బాధ్యత నీది. నేను సక్సెస్ అవ్వాలి, దానికి మీరు ఏ డైరెక్షన్ ఇస్తే నా డైరెక్షన్ లో వెళ్తాను అని అలా చేయడం జరిగింది. సో అలానే ముందుకు వెళ్తూ అలానే జరిగిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇంకా సిస్టర్ కూడా జాబ్ వచ్చేసింది. సో తను కూడా అక్కడ షిఫ్ట్ అయ్యారు, అలా తర్వాత పేరెంట్స్ కూడా షిఫ్ట్ అయ్యారు. సో లాస్ట్ 10-12 years నుంచి మేము ఇక్కడే హైదరాబాద్ లో ఉంటూ జరగడం జరిగింది. సో రీసెంట్ గా అదే నేను చెప్తున్నా, రీసెంట్ పాండమిక్ కోసం చెప్తా ఉంటే, పాండమిక్ లో ఏం చేసామంటే మేమైతే ఇంతకుముందు అక్కడ నుంచి షిఫ్ట్ అయ్యి వేరే కుమార్స్ ఉండడం జరిగింది. ఆ కుమార్స్ అందరం ఏం చేసామంటే పాండమిక్ లో ప్రతి ఒక్కరు సెంటర్స్కి వెళ్తున్నారు, కానీ ఫిజికల్ గా ఎవరిని కలవట్లేదు. కాబట్టి ఏ కుమార్స్ అందరి యొక్క సాంగత్యం ఏదైతే ఉందో అది మిస్ అవుతున్నాము. కాబట్టి మేము ఏం ప్లాన్ చేసామంటే ప్రతి సాటర్డే సండే ఒక 10-12 members కుమార్స్ దగ్గర గ్రూప్ ఫామ్ అయ్యి ఎవ్రీ సాటర్డే సండే మార్నింగ్ 8 o'clock రెస్పెక్టివ్ సెంటర్స్ లో మురళి అయిపోయిన తర్వాత 8 o'clock మేమందరం మురళి చదవడం స్టార్ట్ చేసాం. సో ఈ 10 members లో ఎవరొకరు చదవడం కాదు, 10 మంది ప్రతిరోజు చదవాలి. ప్రతి వారంలో సైక్లిక్ గా అందరు చదవాలి. ఎందుకంటే ఓ రోజు మురళి చదువుతా ఉంటే సడన్ గా బాబా మురళిలో పాయింట్ చెప్పారు, ఏంటంటే మీరు సెంటర్ లో అక్కే లేకున్నా కూడా అవసరం వస్తే మురళి చదివే కెపాసిటీ ఉంది, సెంటర్ రన్ చేసే కెపాసిటీ మీకు ఉండాలి అని. సో వెంటనే మా కుమార్స్ వాట్సాప్ గ్రూప్ లో నేను మురళి కాపీ పేస్ట్ చేసి పెట్టాను. ఇది బాబా చెప్పారు, నేను సండే నుంచి సాటర్డే సండే నుంచి నేను మురళి స్టార్ట్ చేద్దాం. ఓన్లీ వీకెండ్ అంటే మళ్ళీ మీకు వేరే వర్క్స్ ఉంటాయి, స్టార్ట్ చేద్దాం, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో చేతిలో పడి అంటే అందరూ గ్రూప్ ఓకే అన్నారు. సో నేను క్యాలెండర్ ఎవరు ఏ రోజు మురళి చదవాలో ప్లాన్ చేసి అందరికి డేట్స్ ఇచ్చేసాను. సో అలా లాస్ట్ ఎవరైతే ఫస్ట్ వేవ్ అయితే ఇప్పుడు జరిగిందో కోవిడ్ది, అప్పుడు అందరం ఆల్మోస్ట్ కంప్లీట్ మళ్ళీ అప్పుడు సెంటర్ ఓపెన్ అయినంత వరకు ప్రతి వీకెండ్ మురళి మిస్ చేయకుండా చదివాము. కొన్ని వీకెండ్స్ అయితే మేము తెలిసిన అక్కేలు ఎవరైతే ఉన్నారో గెస్ట్లు అక్కేలు కూడా పిలిచి మేము ఈ గ్రూప్ లో క్లాస్ చేయించాము. ఫస్ట్ మురళి క్లాస్ యోగము, తర్వాత మురళి క్లాసు, దాని తర్వాత మురళి పైన కొద్దిగా చిట్ చాట్, తర్వాత ఇంకా ఎవరు జస్ట్ 5-10 minutes వేరే బోర్డ్స్ అడిగి తర్వాత ఎవరి వాళ్ళు వెళ్ళి మళ్ళీ నార్మల్ పనులు చేసుకునేవాళ్ళు. సో ఈ పాండమిక్ లో కూడా మేము కలవలేదు అని ఏది జరగలేదు. కానీ ఇలా జరుగుతున్నప్పుడు కూడా
ఆ పాండమిక్ సిచ్యువేషన్ లో జరుగుతున్నప్పుడు కూడా బాబా బాబా ఏదైనా ఏ సిచ్యువేషన్ వచ్చినా కూడా బాబా బాబా అనుకుని ముందుకు వెళ్ళడం. సో ఇలాగే మాకు ఈక్వలెంట్ గా బాబా అంటే చెట్టుకు అంత గాలి అన్నట్టు మాకు కూడా ఈ పాండమిక్ లో పెద్ద పరీక్ష రావడం జరిగింది. అది ఏంటంటే మా నాన్నమ్మ గారు శరీరం వదిలేయడం జరిగింది. ఆ నాన్నమ్మ గారి శరీరం గురించి నాన్నమ్మ గారు ముందు జస్ట్ పాండమిక్ కంటే ముందు మధుబన్లో ఫీవర్ అయిపోయినప్పుడు ఉండడం అక్కడే ఉండడం జరిగింది. తను అక్కడ మధుబన్లో ఉన్నారు. మధుబన్లో నుంచి అక్కడ తనకు కోవిడ్ అటాక్ అవ్వడం వల్ల అక్కడి నుండి అహ్మదాబాద్ షిఫ్ట్ చేశారు. అహ్మదాబాద్ షిఫ్ట్ చేసినాక కూడా ఆ హాస్పిటల్లో ఉన్నారు. కొన్ని రోజుల తర్వాత తన పాత్ర అయిపోయింది కాబట్టి బాబా తన ఒడికి తీసుకెళ్ళారు. సో ఈ పాండమిక్ లో కూడా అప్పుడు చాలా చాలా ఎక్కువ ఉండే పాండమిక్. అందరం బాగా ఒకేసారి మేమైతే చాలా ఇక్కడ ఉన్న వాళ్ళం మేము చాలా జాగ్రత్త తీసుకున్నాం. అక్కడ కూడా జాగ్రత్త అయింది, కానీ బాబా డ్రామా అంటున్నారు, డ్రామా ప్రధానంగా జరిగింది. ఆ సిచ్యువేషన్ లో కూడా డాడీ వాళ్ళు కానీ మా ఫ్యామిలీలో ఎవరు అక్కడికి వెళ్ళనీకుండే ఛాన్స్ అలాంటి పరిస్థితి ఏర్పడింది. అలాంటి పరిస్థితి కూడా జస్ట్ 3 months బ్యాక్ మా ఏప్రిల్లో జరిగింది. సో అలాంటి పరిస్థితిలో కూడా బాబా మాకు ఎలా శక్తి ఇచ్చారంటే బాబా విభిన్న ప్రకారంగా మాకు శక్తి ఇచ్చారు. లాస్ట్ లో ఏంటంటే నానమ్మది మధుబన్లో భోగ్ పెట్టి సందేశం ఇస్తే కూడా బాబా మాకు ఎలా సందేశంలో ఏం చెప్పారంటే, ఈ ఆత్మ ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళలేదు, మధుబన్లోనే ఉన్నారు. అండ్ అడ్వాన్స్ పార్టీకి వెళ్ళి మీకు అడ్వాన్స్ సేవ చేయడానికి వెళ్ళారు అని సందేశం ఇచ్చారు. సో డ్రామా ఎంత కమాల్ అనుకున్నామంటే బాబా ఈ పరిస్థితిలో కూడా మాకు ఇదంతా జరిగి మేము లాస్ట్ కి వెళ్ళి ఫిజికల్ గా కూడా చూడలేకపోయే పరిస్థితి ఉన్నా కూడా బాబా ఈ సందేశం ప్రకారంగా మమ్మల్ని ముందుకు తీసుకెళ్లారు. సో అట్లా పాండమిక్ టైంలో కూడా మేము బాబా మీద నమ్మకం పెట్టండి, డ్రామా మీద నమ్మకం పెట్టండి, అలా అది ఏదైతే ఉందో అది చేస్తూ వెళ్ళండి అని చెప్పారు. బేసికల్ ఈ పాండమిక్ టైంలో కూడా మనము ఏదైతే ఫిజికల్ సేవ చేయలేకపోయాం కాబట్టి మేము మోస్ట్లీ మనసా సేవ చేయడానికి మేము ట్రై చేశాము. మనసా సేవనే చేస్తున్నాము. ఈ పాండమిక్ టైంలో కూడా బాబా ఏది చెప్పారు, సేవ అంటే కూడా ఇప్పుడు ఫిజికల్ సేవలు కూడా రోజు రోజుకి తగ్గిపోయే ఛాన్సెస్ చాలా ఉన్నాయి పరిస్థితులు బట్టి. ఇప్పుడు అన్ని ఆన్లైన్ అన్ని జరుగుతున్నాయి కాబట్టి మనం వెళ్ళి చెప్తే వినే టైం కూడా జనాలకు ఇప్పుడు ఉండకపోవచ్చు. మనం చేయాల్సిన సేవ మనసా సేవ, ఇంకోటి మేజర్ గా చలన్స్ సేవ. మీరు సేవ, మీ చలన్ ద్వారానే మీరు సేవ చేయాలి. మన పరివర్తన చూసి మన నడవడిక చూసి మీరు ఎక్కడికి వెళ్తారు, మీరు ఏం చేస్తారు, ఎక్కడ ఏం చేస్తారు, కాబట్టి మీరు ఇంత మంచిగా ఉన్నారు, మేము నేర్చుకోవాలనుకుంటున్నాము అని సేవ చేస్తే ఆ సేవ మనం చేయగలిగితే అది బిగ్గెస్ట్ సేవ. అండ్ ఆ సేవలో ఉండే సక్సెస్ ఇంకా వేరే ఏ సేవలంతా ఎంత ఉండదని కాదు, కానీ చలం నుంచి వచ్చే పిల్లలు ఒకరిని ఎగ్జాంపుల్ గా సెట్ చేసుకొని వచ్చే పిల్లలు కూడా చాలా బాగా పవర్ఫుల్ ఉంటుంది. అది చేయడానికి మనకి ఇప్పుడు ఏది మనని మనం మార్చుకొని బాబా శ్రీమతం అనుగుణంగా బాబా అనుకున్నట్టు నిన్న బాబా చెప్పారు సార్, ఫాలో ఫాదర్ జో బీ టైం మిలే జో కర్తీ జాओ, అదే ఫాలో అవ్వాలి. ఇప్పుడు మన దగ్గర చేయగలిగింది మనం ఏవైతే క్లాసెస్ ఉన్నాయో అవి అటెండ్ అవ్వడము, మన రెగ్యులర్ క్లాసెస్ అటెండ్ అవ్వడం, స్పెషల్ క్లాసెస్ ఇప్పుడు మనకు చాలా ఛాన్సెస్ ఉన్నాయి. వినడం చాలా జరుగుతుంది. వినడంతో పాటు మనము అప్లై చేసుకొని ముందుకు మన జీవితాన్ని తీసుకెళ్లాలో ఇవన్నీ చేసుకునేది రైట్ టైం. ఇంకా పూర్తిగా కూడా పాండమిక్ వెళ్ళలే కాబట్టి ఇంకా మనకు గ్యాప్ ఉంది, ఛాన్స్. దీన్ని पैंडेमिक అంటే కూడా ఒక బెటర్ ఛాన్స్. బాబా మురళీలు ఇంతకుముందు చెప్పారు, ఐసే పరిస్థితి ఆయేగా आप घर से बाहर नहीं निकाल सकते. ఇది బాబా మురళి చెప్తుంది పాసిబుల్ అనుకుంటారు. ఇప్పుడు అది పాసిబుల్ అయింది, మనం అందరం చూసాము. కాబట్టి ఇలాంటి పరిస్థితులు బాబా ఇంకెన్ని పాయింట్స్ చెప్పాడు, ఇంకెన్ని పాయింట్స్ కావు అని మనం అనుకుంటున్నామో అవన్నీ కూడా అయ్యే ఛాన్స్, టైం దగ్గరికి వస్తూ ఉండేది. కాబట్టి మనం ఎంత పాసిబుల్ అయితే అంత మనం స్వయం పురుషార్థం చేస్తూ మేము చేయాలని దానిపై అదే ప్రయత్నంలో మేము ఉన్నాము. అందరికీ కూడా నేను అదే విష్ చేస్తాను. మీరు కూడా వీలైనంత వరకు మీ దగ్గర శక్తి ఉన్నంత వరకు మీరు చేస్తూ పోండి. ఇంకొకటి ఖుషితో కవి చూడాలి. బ్రాహ్మణ జీవితంలో ఖుషి అనే విషయాన్ని మీరు వదలొద్దు. మీ యోగం అనే వర్డ్ని కూడా మీరు సింప్లిఫై చేసుకొని నేనేం అప్లై చేస్తున్నా అంటే యోగం అంటే కొద్దిగా వర్డ్ పెద్దగా అనిపిస్తుంది. దాని యోగానికి బదులుగా యాద్, గుర్తు చేసుకోవడం. మనం ఇప్పుడు మేము కనిపించాం అందరికి, మమ్మల్ని మీరేం గుర్తు చేసుకోవచ్చు, గుర్తు చేసుకోవడం చాలా ఈజీ. ఎవరినైనా గుర్తు చేసుకుంటాం, రిలేటివ్స్ ని గుర్తు చేసుకుంటాం, ఫ్రెండ్స్ ని గుర్తు చేసుకుంటాం.
అలా కూడా బాబాని యాద్ అంటే స్పెషల్ గా టైం ఇవ్వాలనిపిస్తుంది. అదే గుర్తు అనుకోండి, సింపుల్ చేసుకోవచ్చు. సింపుల్ గా ప్రాక్టీస్ ఏం చేయొచ్చు అంటే, నేనేం ప్రాక్టీస్ చేస్తున్నాను చెప్తాను. ఏంటంటే మనము రోజులో వందల పనులు చేస్తాం. పని చేసే కంటే ముందు ఒక 5 సెకండ్స్ 2 సెకండ్స్ బాబా నేను ఇది చేస్తున్నా, బాబా నేను వాటర్ తాగుతున్నా, బాబా నేను హ్యాండ్ వాష్ చేసుకుంటున్నా, బాబా నేను శానిటైజర్ వేసుకుంటున్నా, బాబా నేను మాస్క్ వేసుకుంటున్నా. ప్రతి విషయం బాబాకు చెప్పు చేశారనుకోండి, మీరు చేసే వందల పనుల్లో ఒక్కొక్క పనికి 10 సెకండ్లు 20 సెకండ్లు వేసినా కూడా ఇది రోజుకు 1.5 to 2 hours యోగం డిఫాల్ట్ అయిపోతుంది. ఇది కాకుండా ఇప్పుడు ఎక్సర్సైజ్, యోగాలు, వాకింగ్ ఇవన్నీ చేస్తున్నప్పుడు కూడా ఇవన్నీ కూడా టైం ఉంటుంది, మురళికి టైం ఉంటుంది. ఇలా చేస్తూ పోతుంటే బాబా 8 hours అన్నారు కదా, 8 hours కాదు, 8 hours కన్నా కొద్దిగా అయినా మనం రీచ్ అవ్వగలుగుతాం. మనం మార్నింగ్ మురళి 45 మినిమం 45 minutes చేస్తాము, మార్నింగ్ యోగా అమృత వేళ 45 minutes యోగం చేస్తాము. ఇలా అనుకుంటూ పోతే 8 hours బాబా మినిమం అయితే 4 hours అయితే చేయండి, 8 hours చేయలేకపోతే అంటారు కదా. ఆ 4 hours చేయడం ఈ ప్రాసెస్ లో అయితే వెరీ వెరీ సింపుల్ అని నాకు అనిపిస్తుంది. నేను అదే ప్రాక్టీస్ చేస్తున్నాను. ఏదైతే ఇంతకుముందు ఆఫీస్ లో ఉన్నప్పుడు అంటే మన ట్రాఫిక్ కంట్రోల్ అవన్నీ మిస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి, ఇంట్లో ఉన్నాయి కాబట్టి మనకు ఆఫీస్ కి ట్రావెల్ చేసే టైం ఒక 1/2 hour వెళ్ళడం, 1 hour వెళ్ళడం రావడం, 1.5 hour 2 hours అయితే మిగిలిందో ఆ టైంని కూడా మనకి ఏదైతే ట్రావెల్ టైం ఇన్ని రోజులు ఎప్పుడైతే మనకు పెద్ద కంప్లైంట్ ఉండదు, నాకు టైం లేదన్నయ్య, టైం లేదు అక్కయ్య, బాబా ఇచ్చారు ఎనఫ్ టైం ఇచ్చానమ్మా, ఇప్పుడు నేను మళ్ళీ కంప్లైంట్ చేయడానికి ఛాన్స్ లేదు, మీకు టైం బాబా టైం చాలా అయిపోయింది, బాబా ఏం చేయాలనే పరిస్థితికి తీసుకొచ్చాడు. కాబట్టి ఈ టైంని మనం ఫుల్గా వాడుకుంటూ ఈ టైంలో మనం వీలైన పురుషార్థం తీసుకొని మనము లిఫ్ట్ కాదు కానీ యాక్చువల్గా ఈ పాండమిక్ టైంని హై జంప్ లాగా వాడుతుంటే మనం అందరికీ బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఓం శాంతి. తేజస్విని అక్కయ్య మీరు కూడా తెలియచేయండి. ఓం శాంతి. ఫస్ట్ ప్రొద్దుటూరు పరివారం అందరికి, అంకయ్య గారికి, మీకు కూడా చాలా థ్యాంక్ యూ అక్కయ్య. ఎందుకంటే ఇలాంటి అమూల్యమైనటువంటి టైం ఇచ్చి మా యొక్క అనుభవాలని మీతో షేర్ చేసుకోవడం అనేది కూడా ఒక భాగ్యంగా భావిస్తున్నాను. నా యొక్క అలౌకిక జీవితం అనొచ్చు, లౌకిక జన్మ రెండు కూడా మా సిద్దిపేట పరివారం, సిద్దిపేట నుండే జరిగింది. నేను చిన్నప్పటి నుండే బాబా జ్ఞానంలో ఉన్నాను. అయితే ఎప్పుడైతే బాబా జ్ఞానంలోకి రావడం జరిగిందో, చిన్నప్పుడు ఎవరికైనా సరే ఆ యొక్క జ్ఞానం పూర్తిగా బుద్ధిలోకి ఎక్కదు. ఎందుకంటే బాబా అంటారు కదా, జోహు జైసాహు నాలెడ్జ్, బాబా నాలెడ్జ్ ఎలా ఉంటుందో అలా గ్రహించేటువంటి శక్తి కానీ ఆ యొక్క విచక్షణ జ్ఞానం ఆ టైంలో ఉండదు ఎవరికైనా. సో చిన్నప్పుడు ఎలా ఉండింది అంటే ఫాదర్ మదర్ ఎప్పుడైతే జ్ఞానంలోకి వచ్చి సెంటర్ కి వెళ్ళడం చేయడం కానీ, సేవలకి వెళ్ళేవాళ్ళు కదా, అలాగే మేము వారితోటే వెళ్ళేవాళ్ళం. అది అర్థం అవ్వకపోని ఆ ఉమంగం అనేది చాలా డిఫరెంట్ గా ఉండేది అనమాట. ఇప్పుడు చేసిన సేవలకి అప్పుడు సేవలకి అంటే వ్యత్యాసం ఉంది. ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం కదా, వరల్డ్ కూడా ఎలా ట్రాన్స్ఫర్మేషన్ అవుతూ ఉంటే మనం దానికి అడాప్ట్ అవుతూ వెళ్ళిపోతూ ఉండాలి కదా. అప్పుడు చేసే సేవలు కూడా చాలా డిఫరెంట్ గా ఉండేవి అనమాట. అంటే ఎలా అంటే ఒకేసారి అందరూ వ్యాన్ లో వెళ్ళటం కానీ, అందరితో పాటు మనం స్కూల్లో ఉండకపోని వాళ్ళతో పాటు మనం పేరెంట్స్ తో వెళ్ళటము, అక్కడ ప్రతి ఒక్క విలేజెస్ లో వెళ్ళి చిత్ర ప్రదర్శన ఇవ్వటము. అప్పుడు ఏం చేసేవారు అంటే చాలా చిన్న పిల్లలం కాబట్టి చిత్ర ప్రదర్శన ఇచ్చేటువంటి అలా ఉండదు కాబట్టి వారు ఏదైతే చెప్తున్నారో, అక్కే వాళ్ళు ఏం చెప్తున్నారు, అన్నయ్య వాళ్ళు ఏం చెప్తున్నారు, మనం టోలీ ఇవ్వటం కానీ చిన్న చిన్న సేవలు ఏదైతే హెల్ప్ చేసేవారేమో బాబా అలా చిన్నప్పటి నుండే అలాంటి గుణాలను నింపుతూ స్టార్ట్ చేశాడు మా లైఫ్ అని చాలా అనిపిస్తుంటుంది. అయితే ఎలా అయితే ఇలా మేము చిన్నప్పుడు జ్ఞానంలోకి వచ్చి స్టార్ట్ చేసామో, మధుబన్కి వెళ్ళడం కూడా స్టార్ట్ చేసాం. అంటే మరి 2 years అప్పుడు అలా వెళ్ళలేదు, చాలా చిన్న వయసు కాబట్టి. ఎప్పుడైతే మరి చిన్న ఏజ్ లోనే పేరెంట్స్ తీసుకెళ్లడం జరిగిందో అప్పుడు కుల్దీబేంజీ అనేవారు అనమాట. అంటే జోక్ చేసేవారు మాతో, ఇంత కూల్ గా ఉంది కదా, స్వెటర్ ఇవన్నీ వేసుకోలేదు. మధుబన్లో అయితే అప్పుడు క్లైమేట్ కండిషన్స్ చాలా ఇంకా అంటే బాగా ఉండేవి. కూల్ అంటే చాలా అదే క్లైమేటిక్ కండిషన్ ఉండేది అనమాట. ఎంత కూల్ అంటే చాలా మైనస్ లోకి కూడా వెళ్ళేది. కానీ ఎందుకో నా అలాంటి టైంలో కూడా నాకు ఏం వేసుకోవాలనిపించేది కాదు, స్వెటర్ కానీ ఏది కానీ. సో కుల్దీబేంజీ జోక్ చేసేవారు అనమాట, ఇంత కూల్ గా ఉంది, నీకు చేలు చూడు ఎంత చల్లగా ఉన్నాయి, ఏం వేసుకోవాలనిపించట్లేదా అంటే, నాకు ఆ చిన్నతనంలోనే నేను అనేదాన్ని ఎంజాయ్ వద్దు, ఎందుకంటే నాకు వర్తన్ ఎక్స్పీరియన్స్ అవుతుంది, కూల్ గా ఉంది, చాలా బాగుంది అని అలా జోక్ చేయడం జరిగింది అనమాట. అంటే సపరేట్ గా అలౌకిక జీవితము, లౌకిక జీవితము ఈ రెండు కూడా నేను చెప్పాలి అంటే నా మొత్తం పర్సంటేజ్ అలౌకికం అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఫాదర్ చెప్పినట్టు విధంగా కూడా పరివారంలో చాలా మంది బీకేస్, కొందరు సహయోగి కూడా ఉన్నారు కదా. లౌకిక జీవితం అయితే ఉంది, దాంట్లో కూడా ఎక్కువ శాతం అలౌకికత.
ఎందుకంటే బాబాయ్ ఇల్లు పైన, కింద మేము ఉండేవారం కాబట్టి బైంజీ కూడా ఏం చేసేవారంటే చిన్నకే లేదనుకోండి వచ్చేసేయండి ఇక్కడే ఉండండి అని చెప్పేవారు. అలా బైంజీ వాళ్ళతో ఉండడము, వాళ్ళతో మాట్లాడటం కానీ, ఆ సెంటర్కి వచ్చే వాళ్ళతో చూడటము, అలా జీవితం మా గ్రోయింగ్ కూడా ఎలా పెరిగింది అంటే కంప్లీట్ బ్రాహ్మణ్ ఫ్యామిలీ, బ్రాహ్మణ్ పరివారము. లౌకిక లౌకిక జీవితం కూడా అలౌకిక జీవితం లాగానే అయ్యింది అని చెప్పొచ్చు. ఇది కూడా చాలా భాగ్యశాలి అని నేను అనుకుంటాను. ఎందుకంటే బాబాకి తెలుసు కదా, బాబా అంటారు కదా ప్రతి ఒక్కరు కూడా అంటే మనం ఒక నిమిత్తం అనమాట, మనం ఒక టూల్ అని మనం ఎప్పుడైతే అనుకుంటామో బాబాకి మనం ఒక టూల్. బాబా ఎలా అంటే తను అలా చేసుకుంటాడు కదా, తను ఏ గుణాలు నింపుతారో మనలో అది నింపుతారు. మనం ఏ అడుగు వేయాలన్నా కూడా ఫస్ట్ మనం వేయాలి, నెక్స్ట్ బాబా నిశ్చయం చేస్తారు వీళ్ళని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి. కానీ ఫస్ట్ మాత్రం అడుగు మనం వేయాలి కదా. అలా చిన్నప్పుడు కూడా అలా అంటే మాకు చెప్పాలి అంటే కూడా 7 days కోర్స్ అవ్వలేదు. 7 days కోర్స్ అని స్పెషల్ గా తీసుకోలేదు. ఎప్పుడైతే అంటే మెచ్యూరిటీ వస్తూ ఉంటుందో 10th క్లాస్ అంటే 8th 7th క్లాస్ 6th క్లాస్ ఆ టైంలో మేము నేర్చుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే అక్కయ్య వాళ్ళు ఎప్పుడైనా బిజీగా ఉన్నప్పుడు కూడా కోర్స్ చెప్పాలి కదా, హెల్ప్ చేయాలి కదా అక్కయ్యకి అని ఒక చిన్న థాట్ తో మొదలైంది అనమాట. అప్పుడు ఏం చేసేవారు అంటే స్పెషల్ గా కూడా నేర్చుకునే వాళ్ళం కాదు, చెప్తుంటే ఎక్స్పీరియన్స్ ఎక్కువ వస్తుంది అని అక్కయ్య వాళ్ళ పర్మిషన్ అడిగి ఏదైతే కోర్స్ రూమ్ ఉంటుందో అలా వెళ్ళి వాళ్ళతో పక్కన కూర్చునేవాని, వాళ్ళతోటి మేము వినేవారి అనమాట. అలా వింటూ 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 కూడా 7 days కోర్స్ అంటే ఏంటి, ఇలా చెప్పాలియా అంటే అప్పుడు తెలుస్తుంది కదా, జ్ఞానంలో డైరెక్ట్ వచ్చాం కాబట్టి దానికి ఒక ప్రాసెస్ ఓరియంటెడ్ లో చెప్పాలి కాబట్టి అలాగే నేర్చుకోవడం జరిగింది. సో ఇలా బాల్యము మొత్తం కూడా ఇలా జరిగింది సెంటర్స్ లో. కానీ సరే మధుబన్కి చిన్నప్పుడు వెళ్ళేవారు అని చెప్పాను కదా, అప్పుడు అక్కడ వాతావరణం ఎలా ఉండింది మధుబన్లో మేము చిన్నగా ఉన్నప్పుడు అంటే బాబా మిలన్స్ జరిగినప్పుడు కనీసం రాత్రి స్టార్ట్ అవుతే నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ వరకు బాబా అలా కూర్చుంటూ చెప్తూ పిల్లలు బహలాయిస్తూ అలా చెప్తుంటూ వెళ్ళిపోయేవారు కదా. చిన్న పిల్లలుగా ఉన్నా కూడా మేము అక్కడే ఉండిపోయేవాళ్ళం హాల్లో మమ్మీ వాళ్ళతో అనమాట. అప్పుడు బాబాకు చాలా దగ్గరగా అంటే స్టేజ్ మీద కని కాకుండా బాబా కిందికి వస్తూ హాల్లోకి పక్కన నుండి వెళ్ళిపోతూ అలా దృష్టి ఇస్తూ వెళ్ళిపోయేవారు అనమాట. అంటే అవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంటే ఎంత భాగ్యశాలి ఆత్మ అనిపిస్తుంది, చాలా భాగ్యశాలి, చాలా అదృష్టవంతులము అనిపిస్తుంది. ఎందుకంటే బాబా సెలెక్టెడ్ కదా, కోట్లలో కొందరిలో కూడా మీరు కొందరని చాలా సార్లు చెప్తాడు బాబా. అది చెప్పిన ప్రతిసారి అనిపిస్తుంది అనమాట, అరే బాబా మన గురించే చెప్పారు కదా, అలా అంటే అలాంటి ఉమంగం ఉత్సాహం వస్తుంది అనమాట అలా విన్నప్పుడు. మళ్ళీ ఆంగన్లో కూడా చిన్న ఉన్నప్పుడు వెళ్తే బాబాయ్ వాళ్ళు మధుబన్లో ఉండేవారు కాబట్టి పాండవ భవన్ కి ఎక్కువ వెళ్ళేవాళ్ళం అనమాట. పాండవ భవన్ లో ఎలా అంటే దాది వాళ్ళందరూ ఆంగన్లోనే కూర్చునేవారు. అలా వెళ్తూ చూస్తూ నడుస్తూ ఉంటూ కూడా ఎక్కువ దాది వాళ్ళు కనిపించేవారు. అందరు జానకి దాది కానీ, గుజార్ దాది, ప్రకాష్ మంద్ దాది, వీళ్ళందరూ పెద్ద దాదీలందరూ కూడా ఆంగన్లో కూర్చునేవారు. అంటే అంటారు కదా భక్తిలో కూడా ఒక్క క్షణం యొక్క దృష్టి చాలు మేము పావనమైపోతాము అని వాళ్ళ భక్తిలో ఎలా అయితే గాయనం ఉంటుందో అలా అనిపించే జ్ఞానంలో కూడా దాది దగ్గర ఒక క్షణం వెళ్ళిపోయండి. దాదిలకు లభించిన పాలన డైరెక్ట్ శివబాబా కదా, అలాంటి వాళ్ళ దగ్గర మనం అట్లీస్ట్ ఆ కార్నర్ లో వెళ్ళినా చాలు అని ఎవరికైతే ఉంటుంది, డైరెక్ట్ పాలన పొందాం కదా ఎంత లక్కీయెస్ట్ అని అలాంటి ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఇది మొత్తం బాల్యం ఇలా జరుగుతూ ఉండేది. మిలన్స్ కూడా చాలా మిలన్స్ చేసుకున్నాము. ఎవ్రీ మిలన్ ఒక్కొక్కసారి అయితే అంటే స్కూలింగ్ లో ఉన్నప్పుడు కానీ, ఇంటర్మీడియట్ లో బీటెక్ లో ఉన్నప్పుడు కూడా ఆల్మోస్ట్ ఒక్కొక్కసారి 1 year కి 2 times కానీ 3 times కానీ వెళ్ళడం జరిగింది. స్పెషల్ కుమారీస్ కి ఏదైనా బట్టీస్ మధుబన్ లో ఉన్నప్పుడు వెళ్ళటము, చిల్డ్రన్స్ ప్రోగ్రామ్స్ కి వెళ్ళటము. చిన్న ఉన్నప్పుడు కూడా చిల్డ్రన్స్ ప్రోగ్రామ్ లాస్ట్ పార్ట్ ఆఫ్ దట్ మేము బాబా అయితే అలా పిక్ చేశాడు. ఏంటి అంటే బాబా చెప్పాను కదా గుణాలన్నీ నింపుతుంటాడు పిల్లల లోపల. బాబా ఏంటంటే కల్చరల్ ప్రోగ్రామ్స్ చేసేదానికి వెళ్లే వాళ్ళము అనిపించేది. ఎప్పుడు చూస్తూ ఉంటే వాళ్ళని ఎప్పుడో డాన్స్ చేయాలి మధుబన్ లో ఆ చిన్న ఆశ ఉండింది అనమాట. సో అలా యాజ్ పార్ట్ ఆఫ్ దట్ మధుబన్ లో కూడా 2-3 times డాన్స్ చేయడం జరిగింది చిన్నగా ఉన్నప్పుడు అనమాట. అంటే బాబాకి ఇలా చెప్పటము, బాబాని సాటిస్ఫై చేయటం, స్పెషల్ గా కూర్చొని బాబా ఇది కావాలి అది కావాలని అడగడం కాదు. ఎలా అయితే లౌకికంలో ఒక తండ్రి ఉన్నాడు అనుకోండి, తండ్రిని పిల్లలు డాడీ ఇది కావాలి అది కావాలి అని అడుగుతారు కదా, అలాగే బాబాతో రిలేషన్షిప్ ఎలా అంటే స్పెషల్ గా బాబా ఇది కావాలి అని కాదు, ఎందుకంటే బాబాని ఎల్లప్పుడూ సాత్ హాత్ ఈ రెండు ఉండేది కాబట్టి అలా అనుకోవడం సంకల్పం సిద్ధి అవ్వడం చాలా సార్లు జరిగింది అది. అయితే ఇలా అలా బాబాతో మిలన్స్ చేసుకోవడం కానీ అలా మధుబన్స్ కి వెళ్ళడం అది ఒక పాత్ర అయితే, మరి బాబా ఈ లైఫ్ కి వచ్చినాక ఎలాంటి హెల్ప్ లభించింది బాబాతో అని అడిగితే, ఎప్పుడైతే నేను స్కూలింగ్ లో ఉన్నానో బాబా పైన ఇల్లు కింద మా ఇల్లు ఉండేది కాబట్టి
బాబా నాకు అనిపిస్తుంది బాబా పిల్లల్ని ఏమంటారు నారాజ్ చేయొద్దు అని బాబాకు ఉంటది కదా. స్కూల్ కూడా పక్కనే, ఎలా అంటే మా డోర్ ఓపెన్ చేసి ఒక స్టెప్ అవుట్ అవుతే పక్కన స్కూల్ అన్నమాట. బాబా కూడా స్కూల్ కూడా పక్కనే పెట్టించుకున్నారు, నా పిల్లలు ఎక్కడికి వెళ్ళొద్దు నాతోటే ఉండాలి అని చెప్పి. అది కూడా చాలా ఉమంగా అనిపిస్తుంది. మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడైతే ఇంటర్మీడియట్ వెళ్ళామో అది కూడా ఆల్మోస్ట్ ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఉండేది అనమాట. అది అలాగే లభించింది. అనిపించింది అప్పుడు, అరే ఇంజనీరింగ్ వెళ్తున్నాం కదా, మనమైతే మొత్తం బాబా శ్రీమతంలోనే ఉంటాము, మరి దీని వల్ల ఇక్కడ షిఫ్ట్ అవ్వాల్సి వస్తుందా, బ్రాహ్మణ్ లైఫ్ ఎఫెక్ట్ అవ్వకూడదు, ఫస్ట్ ప్రయారిటీ అది. మరి ఎలా బాబా అని చాలాసార్లు అనిపించేది. అప్పుడు మాకు ఇంజనీరింగ్ కాలేజ్ లేదు అక్కడ మా హోమ్ టౌన్ లో. మేము జస్ట్ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యి బయటికి వచ్చే టైంకి ఇంజనీరింగ్ కాలేజ్ స్టార్ట్ చేశారనమాట. అలా బీటెక్ కూడా ఎలా అంటే మాకు అక్కడ లోకల్ కాలేజ్ లోనే ఇంజనీరింగ్ చేయడం కూడా జరిగింది. అలా బాబా తన పిల్లల్ని ఎక్కడ హర్ట్ చేయకూడదు, నారాజ్ చేయొద్దు అని తన దగ్గర ఎప్పుడు పెట్టుకున్నాడు. అలా ఎప్పుడైతే మనం ఉన్నతమైన ఆలోచనలు చేస్తామో అప్పుడు మనకు చాలా సంతోషం కూడా ఏర్పడుతుంది. సో అలాంటి అనుభూతి కూడా చిన్నప్పుడు అలాంటి హెల్ప్ కూడా అయింది బాబాతో, చాలా రకాలుగా కూడా అయింది. ఇంకా వండర్స్ కూడా చెప్పాలి అంటే ఒక 2 ఎగ్జాంపుల్స్ షేర్ చేసుకుంటాను మీతో. 18 జనవరికి అనుకుంటా నేను బాబా మిలన్ జరుగుతూ ఉంది. బాబా మిలన్ టైంలో 18 జనవరి కాబట్టి అంత బ్రహ్మా బాబా దగ్గర మొత్తం ఫోకస్. సో మిలన్ జరుగుతున్న టైంలో నాకు ఎందుకు సడన్ గా స్టేజ్ పైన దాది కనిపించలేదు, బ్రహ్మా బాబానే కనిపిస్తున్న అన్నే చూస్తున్నట్టు అనిపించింది. లేదు ఇది జస్ట్ నా థాట్, నా ప్రాసెస్ అంతే, ఇది నేను అనుకుంటున్నా కనిపిస్తుంది అంతే అని అనిపించింది చాలా నాకు. అని మళ్ళీ సడన్ గా చూసి నాకు బ్రహ్మా బాబానే కనిపిస్తున్నారు, బ్రహ్మా బాబానే దృష్టి ఇస్తున్నట్టు కనిపించింది. మళ్ళీ నేను ఏదైతే అప్పుడు ఉన్న సమయంలో ఏదో ఒక సంకల్పం ఏదైతే తీసుకున్నానో ఇది ఫాలో అవ్వాలి ఇప్పటి నుండి అని, ఆ రోజు అవ్యక్త మురళిలో హెడ్డింగ్ కూడా అదే రావడం జరిగింది. ఈ 2 మ్యాజిక్స్ జరగడం తోటి ఆ రోజు చాలా అంటే చాలా హ్యాపీ, ఇది ఒక మంచి వండర్ అని చెప్పొచ్చు. ఇంకొకటి ఏంటి అంటే ఎప్పుడైతే మేము చిన్న పిల్లలుగా ఉండి చిల్డ్రన్స్ ప్రోగ్రామ్స్ కి కానీ అలాంటి ఈవెంట్స్ కి మధుబన్కి వెళ్ళినప్పుడు ఎక్కువ ప్రకాష్ మణి దాది ఇంటరాక్ట్ అయ్యేది అనమాట చిన్న పిల్లలతో. ప్రకాష్ మణి దాది పాలన ఎలా ఉండింది అంటే, ఎలా అయితే మన ఇంట్లో లౌకిక్ మదర్ ఫాదర్ తిన్నావా పడుకున్నావా హెల్త్ ఎలా ఉంది అడుగుతారో, ప్రకాష్ మణి దాది యొక్క ప్రేమ ఎలా అంటే డైరెక్ట్ మనమైతే బ్రహ్మబాబాని ఎవరిని చూడలేదు, నాకు అనిపిస్తుంది ఆల్మోస్ట్ ఈక్వల్ టు బ్రహ్మబాబా. ఆ ప్రేమ ఎంత అంటే అసలు వర్ణనాతీతం ప్రకాష్ మణి దాది ప్రేమ. అంటే చిన్నపిల్లల దగ్గరకు వచ్చి దాది మాట్లాడేప్పుడు అది చాలా అలౌకికమైనటువంటి ప్రేమ, ఎంత అంటే అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేము అనమాట, అంత ప్రేమ. అలాంటి దాది ఒకేసారి శరీరం వదిలేసింది అంటే మా పాలన అలా జరిగింది కాబట్టి ఒకేసారి అంటే బాధేసింది, ఆ క్షణంలో బాధేసింది అని చెప్పేది. ఆ క్షణంలో బాధేసినప్పుడు ఎప్పుడైతే ప్రకాష్ స్తంభ్ కట్టారు కదా, ప్రకాష్ స్తంభ్ కట్టిన ఫస్ట్ టైం నేను విజిట్ చేసినప్పుడు బాబా మిలన్ కనమాట, అక్కడ కూర్చొని దాది పిల్లలతో ఎలా రూహిగాన్ చేసేవారు, దాది వెళ్ళినప్పుడు ఎలా ఉండేది, మరి ముందు ఇలానే ఉంటుందా అంటే ఎందుకు అలాంటి సంకల్పాలు వచ్చాయి నాకు. వచ్చినప్పుడు నేను అలా యోగంలో కూర్చున్నాను, ప్రకాష్ స్తంభ్ దగ్గర నాకు ప్రకాష్ మణి దాది ఇలా నన్నే చూస్తున్నట్టుగా అలా నాకు ఒక విజువలైజేషన్ కనిపించింది. అంటే ఆ క్షణంలో అయిన వరిని బాబా అలా కూడా పూర్తి చేసేసాడు. మళ్ళీ సంకల్పాలు నడవకూడదు కదా, బాబాకి తెలుసు కదా, ఆ సంకల్పం అక్కడే స్టాప్ అయిపోయింది. ఇంకా ముందు నేను అప్పటి నుండి ఇప్పటి వరకు అరే దాది లేదు, ఆ ఫీలింగ్ లేదు, ఎందుకంటే సాటిస్ఫై చేసేసారు బాబా అది అప్పటికే. అలా ఇలా బాబా తోడు అనేది చాలా రకాలుగా చాలా సిచ్యువేషన్స్ లో జరిగింది నాకు. ఇది కూడా ఒక వండర్ అని చెప్పొచ్చు. అయితే మరి లౌకిక అలౌకిక జీవితాన్ని ఎలా బ్యాలెన్స్ చేయగలగడం జరిగింది అంటే, బాబా చాలాసార్లు అంటారు కదా, ప్రతి ఒక్క ఇల్లు హర్ ఏక్ ఘర్ మందిర్ బన్నాహి అంటారు. అంటే సెంటర్ లాగా అవ్వాలి, ఆ వాతావరణం ఆ సిచ్యువేషన్ మనం వాళ్ళు బిల్డ్ చేయాలి అంటాడు కదా బాబా. అయితే ఇంట్లో పరివారం అంతా బ్రాహ్మణ్ ఫ్యామిలీ, బీకే ఫ్యామిలీ, శ్రీమతం ఫాలో అవుతాము. సో ఎలా అయితే సెంటర్ లో సిస్టర్స్ ఏదైనా సేవకు చెప్పినప్పుడు కానీ ఏదైనా పెద్ద సేవ ఉన్నప్పుడు చాలా మంది కలిసినప్పుడే ఆ సేవ సక్సెస్ అవుతుంది కదా, అలాగే ఇంట్లో కూడా మేము ఏం చేస్తామంటే అన్ని డిస్ట్రిబ్యూషన్ వర్క్ ఇప్పటి వరకు స్టిల్ ఈ రోజు కూడా నాకు ఇది నీకు ఇప్పుడు ఆ థాట్స్ కూడా రావన్నమాట, సహజంగా అయిపోతుంది. అంటే లౌకికం అలౌకికం బ్యాలెన్స్ అనే పాయింట్ కూడా ఎప్పుడు రాదు, మాకు బ్యాలెన్సింగ్ అవసరం లేదు, ఎందుకంటే లైఫ్ అలౌకిక లైఫ్ కాబట్టి అలా బ్యాలెన్స్ చేయాలి స్పెషల్ గా అనేది లేదు అన్నమాట. అలాంటి సిచ్యువేషన్స్ ఉండేది. సేవ వచ్చేస్తే అంటే ఇప్పుడు ఎప్పుడైతే జాబ్ నేను జాయిన్ అయిపోయి ఇక్కడ హైదరాబాద్కి రావడం జరిగిందో, సేవ విషయానికి వస్తే చాలా డిఫరెంట్ సేవలు బాబా చేయించారు. అంటే యాజ్ పార్ట్ ఆఫ్ నా కల్చరల్ యాక్టివిటీస్ చిన్నప్పుడు ఇన్వాల్వ్ అవ్వడం చేశాను కాబట్టి
ఇక్కడ కూడా సెంటర్స్ లో కల్చరల్ ప్రోగ్రామ్స్ లో ఇన్వాల్వ్ అవటం కానీ, అక్కయ్యకి ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు స్టేజెస్ పైన యాంకరింగ్ చేయడము. మళ్ళీ ఎవ్రీ వీకెండ్ మా సెంటర్ ఎలా ఉండింది అంటే, ఎవరికి ఫ్రీ ఉంటే వారికి వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. ఎవరు సిస్టర్స్ అవైలబుల్ గా ఉంటే ఆ రోజు ఈవినింగ్ సాటర్డే సండే మురళి చెప్పాలి సెంటర్. హాలిడే ఉన్న రోజు కూడా చెప్పొచ్చు, ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళదన్నమాట. అంటే సైక్లిక్ గా అందరూ రొటేట్ చేసుకోవాలి. అలా చెప్పడం ద్వారా కూడా ఏం జరుగుతుందంటే, మనం మురళి చెప్పడం పక్కన పెడితే మనం పరివారంతో కనెక్ట్ అవుతాం, ఒకరి గురించి తెలుసుకుంటాము, మనకు ఉమంగ ఉత్సాహాలు పెరుగుతాయి. ఈ విధంగా కూడా బాబా పురుషార్థంలో చాలా ఇన్వాల్వ్ చేసేవారు. ఇంకా రకరకాల సేవలు జరుగుతుండేవి సెంటర్ మేనేజ్మెంట్ కోర్సెస్ లో. ఒక్కొక్కసారి కొన్నిసార్లు ఇన్వాల్వ్ అయ్యేదాన్ని అనమాట. అది కూడా ఎలా అంటే, అక్కే వాళ్ళు టాపిక్ ఇచ్చేవారు, మేము కూర్చొని అందరం కూడా రివ్యూన్ చేసేవారు, ఎలాంటి పాయింట్స్ చెప్తే బాగుంటుంది. ఫైనల్ గా ప్రెసెంటేషన్ సెంటర్కి వచ్చి వాళ్ళు ఇచ్చాక అక్కే వాళ్ళు ఓకే అన్నట్టు ముందుకు తీసుకెళ్లే వాళ్ళం అనమాట. అంటే ఇలా రకరకాల సేవలు బాబా ఒక సేవలో కాదు, అన్నిట్లలో ఆల్రౌండ్ చేయాలి అని చెప్పి బాబా ప్రతి ఒక్క పిల్లల్ని అలా సెట్ చేస్తారు అనిపిస్తుంది. ఏది చేసినా ఏం చేసినా ఒకటే అనిపిస్తుంది, వితౌట్ బాబా వీఆర్ నథింగ్. బాబా హార్ట్ సాత్ ఇది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు సంతోషం పోగొట్టకూడదు, ఎందుకంటే బాబా ఎవ్రీ టైం చెప్తాడు, బాబా మన తోడే ఉన్నాడు, ఒక్క అడుగు మనమే వేయాలి, నెక్స్ట్ బాబా చాలా అడుగులు వేయించుతాడు. సో ఇలా ప్రతి విషయంలో ప్రతి దాంట్లో బాబా నా తోడుండి పురుషార్థం చేయించాడు. నేను కూడా చేశాను ఆ విధంగానే, ముందు ముందు కూడా ఇలాగే చేస్తాను, బాబా తోడు ఉంటాడు నాతో అని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. రాము అన్నయ్య, ఓకే, ఒక విషయము, ఒక ప్రశ్న. మీరు చాలా చిన్న వయసు నుంచి ఫ్యామిలీ అంతా జ్ఞానంలో ఉన్నారు. మీరు చెప్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. మీ సిస్టర్ కానీ మీరు కానీ విషయం చెప్తూ ఉంటే, మీ ఏజ్ పరంగా మీరు పురుషార్థంలో డెవలప్మెంట్ చేసుకుంటూ ఈ స్థాయికి వచ్చారు. మీ నాన్నగారు కూడా చెప్తూ ఉంటే, అన్నయ్య స్థాయికి అన్నయ్య చాలా చక్కగా అన్ని రూపాలు కూడా ఫుల్ఫిల్ చేశారు. కానీ ఇప్పుడు వర్తమాన సమయంలో మేము చూస్తూ ఉండడం ఏంటంటే, చిన్నప్పటి నుంచి జ్ఞానంలో తల్లి తండ్రి చెప్పిన విధంగా వాళ్ళు కూడా మీరు ఎలాగైతే వచ్చారో సర్వీసులకి, తర్వాత ఎక్కడైనా సేవలకు కావచ్చు, చిన్న వయసు నుంచి ఇట్లా తల్లి తండ్రి జతలో వెళ్తూ ఉంటారు, అన్ని బాగానే ఉంటుంది. కానీ కొంచెం మెచ్యూర్డ్ అయిన తర్వాత ఏమైతుందంటే, వాళ్ళకి స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవడము, ఆలోచనల్లోకి రావడము, ఇలా కొంచెము సాంగత్య దోషంలోకి రావడము, ఇలాగయ్యి ఏమైతుందంటే, ఆ బాల్యకాలంలో ఉండేటువంటి ఆ యొక్క దృక్పథము ఇప్పుడు కొంచెం ఏజ్ అయిన తర్వాత వాళ్ళలో కొంచెం చాలా మార్పులు వస్తూ ఉంటాయి. కానీ మిమ్మల్ని చూస్తూ ఉంటే, ఇంత స్టేజ్లో ఉన్నప్పటికీ కూడా మీరు చాలా ఉన్నతమైనటువంటి స్థానంలో, ఉన్నతమైనటువంటి ఆలోచనలో ఇదే బ్రాహ్మణ లైఫ్ ని కొనసాగించుకుంటూ ఎంతో మందికి ఆదర్శంగా మీరు నిలుస్తూ ఉన్నారు. అది కాబట్టి ఇప్పుడు ఉండేటువంటి మీలాంటి యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో, యూత్ ఉన్నారో, బాబా పిల్లలుగా చిన్నప్పటి నుండి జ్ఞానంలో ఉంటూ కూడాను అలాంటి వారు ఏ విధంగా బ్యాలెన్స్ పెట్టుకోవాలి? ఎందుకంటే చాలా మంది చిన్నప్పుడు బాగానే ఉంటున్నారు, తర్వాత కొంచెం ఏజ్ వచ్చే కాడికి జాబ్ ఫీల్డ్ లో, తర్వాత ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో వచ్చే కాడికి వాళ్ళల్లో మానసికమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటూ ఉన్నాయి. కాబట్టి ఎలా బ్యాలెన్స్ పెట్టుకుంటే బాగుంటుంది? దానికి పేరెంట్స్ యొక్క సపోర్ట్ ఎలా ఉండాలి? ఇది కొంచెం తెలియచేస్తే పేరెంట్స్ కూడాను, అప్కమింగ్ పేరెంట్స్ కూడా కొంచెం బాగా వాళ్ళకి గైడెన్స్ ఇచ్చినట్లుగా ఉంటుంది. అది అడుగుతారు. ఏదైతే మీరు అడిగారు, ఇప్పుడు అంటే పిల్లలు పెరిగిన కొద్ది వాళ్ళకు కూడా డెసిషన్ తీసుకునే నాలెడ్జ్ రావడం వల్ల కూడా వాళ్ళు బేసికల్గా ఏంటంటే, పిల్లలు ఏదైతే ఉన్నారో వాళ్ళు చదువును ఎంత, పేరెంట్స్ చదువుకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో, ఈక్వలెంట్ గా జ్ఞానాన్ని కూడా పిల్లలు అంత పుష్ చేయడానికి ఇంపార్టెన్స్ ప్రతిరోజు ఇవ్వాలి పేరెంట్స్ కి. నేను చెప్పాను ఎందుకంటే నేను ఎగ్జాంపుల్ గా చెప్తాను. ఎందుకంటే నేను చెప్పేప్పుడు చెప్పాను, 10th క్లాస్ ఫైనల్ ఎగ్జామ్ రోజు కూడా నేను సేవ చేస్తాను అంటే మా పేరెంట్స్ ఆపలేదు. ఎందుకంటే నీకు చదువు ఎంత ముందటి వరకు మొత్తం ప్రిపరేషన్ చేశాము, ఆ రోజు మాత్రం సేవకు అటెండ్ అయ్యాము. తర్వాత ఇది ఇంకొకటి, ఏ రోజు ఎవరైనా కూడా పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా కూడా మురళి ఏ రోజు కూడా మురళి మిస్ చేయకూడదు. సమ్ సిచ్యువేషన్ బట్టి మురళికి ఏదైతే ఉన్నదో నేను ఫాలో అని చెప్తున్నాను. ఏ రోజు మురళి మిస్ చేయను. ఇన్ కేస్ సమ్ రీజన్ వల్ల నాకు ఏదైనా నైట్ ఆఫీస్ లో లేట్ అయినా కానీ, నెక్స్ట్ డే ఏదైనా కానీ,
నేను మురళి చదవంది ఇంటి నుండి బయటకు వెళ్ళను. ఒక ఒక బేస్ రూల్. ఆ మురళిలో కూడా మన మురళి అంతా నేను మైండ్ లో పెట్టుకోలేను కాబట్టి 1 or 2 పాయింట్స్ తీసుకొని ఆ రోజుకి ఆ రోజు అప్లై చేసుకున్నాను. అదొకటి. ఇంకొకటి, నేను మురళిని కూడా వీలైనంత వరకు కూడా సెంటర్కి వెళ్ళి బాబా సాంగత్యానికి కనెక్టెడ్ అయి ఉండాలి. మనం ఓన్లీ ఇంట్లోనే మురళి చదువుకొని ఉంటాను అని కూడా ఇప్పుడు పరిస్థితులు వేరు. లేకపోతే సెంటర్ లేదు, సెంటర్ నడుస్తుంది అన్న పరిస్థితుల్లో సెంటర్లో సాంగత్యంలో ఉండాలి. ఇంకొకటి, మనము ఏదైతే మన మన ఏజ్ గ్రూప్ లో కానీ మన బ్రహ్మకుమారిస్ లో కూడా మీకు మీ ఏజ్ గ్రూప్ వాళ్ళు మన ఏజ్ గ్రూప్ వాళ్ళు చాలా మంది ఉంటారు. ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళతో కూడా మీకు ఆ కనెక్టెడ్ సాంగత్యము వీలైన కుమార్స్ గ్రూప్ కానీ మీరు సపరేట్ గా మీ గ్రూప్ ఉన్నా కూడా మీ సెంటర్ పర్మిషన్ తీసుకొని మీ గ్రూప్ ఒక్కసారి మీట్ అవుతూ మనం ఏం చేయగలుగుతాం పురుషార్థంలో ఈజీగా. ఇంకొకరి ప్రాబ్లమ్స్ ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటే దీన్ని మీరు ఎలా ఛాలెంజ్ జనరల్ గా ప్రాబ్లమ్స్ అందరూ ఒక ఏజ్ గ్రూప్ వాళ్ళ దగ్గర డిఫరెంట్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉంటే సార్ కుదరకపోవచ్చు. బేసికల్లీ పిల్లలకు అలాంటి సాంగత్యాన్ని మనం క్రియేట్ చేసి వాళ్ళకైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఒకరికొకరు అంటే ఒకరి ప్రాబ్లం దీన్ని ఇలా ఉంటే దీన్ని ఎట్లా చేయొచ్చు, చిట్ చాట్ కానీ లేకుంటే డిబేట్ టైప్ కానీ లేకుంటే గ్రూప్ డిస్కషన్ టైప్ లో కానీ చేస్తే డెఫినెట్ గా ఇది చాలా మందికి హెల్ప్ అవుతుంది. అదొకటి. వీళ్ళకు ఏదైతే మన బయట ఫ్రెండ్స్ ఉంటారో ఆఫీస్ లో కలీగ్స్ ఉంటారో మనకు కూడా ఒక బీకే ఫ్రెండ్స్ గ్రూప్ అంటే మన సెంటర్ లో కానీ మన ఏజ్ గ్రూప్ వాళ్ళు మనకి ఉన్నారు అని మనకు ఒక టీమ్ లాగా ఉంటే ఏదైనా సేవ చేసినా కానీ కలిసి చేయడానికి మేము ఒక అక్కయ్య మేము ఈ గ్రూప్ గా మీ బాధ్యత తీసుకొని చేస్తాం అక్కయ్య. మేము ప్రతి వీకెండ్ మేము ఇక్కడ సెంటర్కి వచ్చి మేము సెంటర్ క్లీనింగ్ చేస్తాం అక్కయ్య 15 days ఒకసారి 10 days ఒకసారి ఏదో ఒకటి వాళ్ళు ఒక బాధ్యత తీసుకొని ఉంటే వాళ్ళు ఎప్పుడైతే సాంగత్యంలోకి వస్తూ మన బీకే సాంగత్యంలో కంటిన్యూస్ గా ఉంటూ ఉంటారో అండ్ ఆ సాంగత్యాన్ని వీళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. బేసికల్ గా నాట్ జస్ట్ రావడం అని కాదు, డ్యూటీలా కాకుండా ఎంజాయ్ చేస్తూ ఉంటారో వాళ్ళు ఇక్కడ వెళ్ళడానికి వాళ్ళకి ఆస్కారం కూడా ఉండదు. మళ్ళీ ఇంకొకటి బాబా ఏదో చెప్పారు, ప్రతి హర్ కర్మకే పైలే ప్యారే ప్రభుత్వ ధ్యాన్ కీజీ అంటే చూసారా. ఏ పని చేసినా కూడా ఇక్కడ బీకి ఎగ్జామ్కి వెళ్ళినా కూడా ఆఫీస్కి వెళ్ళినా కూడా మీ వర్క్ స్టార్ట్ చేసినప్పుడు కూడా వీళ్ళందరూ కూడా యోగం చేస్తూ ఉన్నప్పుడు మీకు మీ ప్రతి పనిలో కూడా మీరు మీరు ఏ ప్రొఫెషనల్ లైఫ్ అయినా కూడా ఏ లైఫ్ అయినా కూడా మీరు బాబా నాలెడ్జ్ ఎలా అయితే బయట అంటారు కదా భగవద్గీత అన్ని శాస్త్రాల శిరోమణి ప్రతి ఫీల్డ్ కి అప్లికేబుల్ అంటారు. ప్రతి ఏదైనా పొలిటికల్ ఫీల్డ్ తీసుకోండి ఏ ఫీల్డ్ కి అయినా కూడా భగవద్గీత అన్ని ఫీల్డ్స్ కి అప్లికేబుల్ అంటారు. అలాగే బాబా మురళి బాబా జ్ఞానాన్ని కూడా మీ వర్క్ లో కూడా అప్లై చేయాలి. అప్లై చేస్తూ పోయినందుకు బాబా ఏమంటాడు కిసీ సేబీ జూట్ నై బోల్నా అంటాడు బాబా. ఆఫీస్ లో కూడా జూట్ పోయకుండా మనం పని చేసే శక్తి స్టేజ్ కి మనం రావాలి. ఆ రోల్ ఆ బేస్ మన ఏవైతే మన బ్రహ్మకుమారిస్ యొక్క కోర్ ఎథిక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏ రోజు డీవియేషన్ కాకుండా చూసుకోవాలి. దీనికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, నేను అడిగినారు కాబట్టి ఈ సిచ్యువేషన్ లో నేను ఆఫీస్ లో పనిచేస్తున్నప్పుడు యుఎస్ కి బిజినెస్ ట్రిప్ కి ఆఫీస్ ట్రిప్ నుంచి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. యుఎస్ కి వెళ్ళాలి అంటే అక్కడ ఎవరు మనకు తెలియదు, అక్కడ ఎలా సిచ్యువేషన్ ఉంటుందో మనకు తెలియదు. నేను వెళ్ళిన సిటీలో సెంటర్ ఉందో లేదో నేను కనుక్కొని అన్నయ్య కూడా మెయిల్ పెట్టాను, అన్నయ్య నేను యూఎస్కి వస్తున్నాను, నాకు ఏమొద్దు నేను అన్ని చూసుకుంటాను కానీ నాకు అక్కడ ఎక్కడ షాప్కి వెళ్ళాలంటే కూడా పరిస్థితి నాకు ఏం ఐడియా ఉండదు, నాకు జస్ట్ నాకు ఫుడ్ కోసం మీరు సపోర్ట్ చేయాలన్నయ్య, మీరు మీ సెంటర్కి వస్తే నాకు డిఫరెంట్. ఇక్కడ ఇక యూఎస్ అట్లా ఉండదు అన్నయ్య, అందరు జాబ్ చేస్తూ ఉంటారు కుదరదు అంటే, సరే బాబా నేను మీ మీద భారం వేసి వెళ్తాను, కానీ బాబా నేను వెళ్తున్నాను మీ మీద భారం వేసి నాకు ఎక్కడ నా ఫుడ్ విషయంలో శ్రీమతం ఉల్లంఘన చేసే పనులు చేస్తే మీరే బాధ్యత, నాకేం లేదు, నేను 100% ట్రై చేస్తాను బాబా మీరే చూసుకోవాలన్నారు. నేను ఇంకా మనకు తెలిసిన ఎవరైతే వెళ్ళిన ట్రావెల్ చేసిన వాళ్ళని కనెక్ట్ అయ్యాను. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు కనెక్ట్ అయ్యాను, ఇట్లా ఏంటి తెలియదు అనుకోండి. ఫ్లైట్ లో కూడా మన ఫుడ్ అలౌ చేయరు, అక్కడ వాళ్ళు ఏం ఫుడ్ ఇస్తే మనం తినలేము, 48 hours ట్రావెల్ ఉంటుంది, ఎట్లా మేనేజ్ చేయాలనుకున్నాను. నేను వెళ్ళిన వాళ్ళని అడిగానే ఏం కాదు రాము తీసుకెళ్ళి బాబా భారం వేసి తీసుకెళ్ళు అంటే, నేను ఫ్లైట్ లో కూడా నా ఓన్ ఫుడ్ తీసుకెళ్ళి నా ఫ్లైట్ లో నేను తీసుకెళ్ళాను, వాళ్ళు చెక్ చేసి కూడా ఏమని పోనీ అన్నారు, అయిపోయింది వెళ్ళి వచ్చాక 2 సార్లు వచ్చాక ఇప్పుడు అర్థమైపోయింది. మనం ఏమైనా తినే ఫ్రూట్స్ అయినా వాళ్ళు ఇస్తారు, మనం ముందు రిక్వెస్ట్ ఆర్డర్ చేస్తే కూడా ఇస్తారు, వాళ్ళు ఏం ప్రాబ్లం. అక్కడ కూడా యూఎస్కి వెళ్ళినప్పుడు కూడా నేను ఏ రూమ్కి అయితే వెళ్ళానో నేను హోటల్లో ఉంటానని చెప్పాను, ఎందుకంటే హోటల్లో కుకింగ్ ఆప్షన్ ఉండదు కాబట్టి నేను ఫ్రెండ్స్ తో ఉంటానని చెప్పాను. మా వేరే ఫ్రెండ్స్ తో మాట్లాడే రూమ్ సెట్ చేశాడు బాబా. వాళ్ళందరికీ చెప్పాను బాబు మీరు ఇక్కడ నేను ఉన్నన్ని రోజులు మీరు ఏం ఉండకూడదు, నేనే వండుతాను, ఎందుకంటే నాకు ఫస్ట్ నుంచి నేను ఇంటి నుంచి బయటకు వచ్చాను కాబట్టి ఫస్ట్ నేను ఫుడ్ నేర్చుకున్నాను నా ఓన్ గా. నేను అందరు కూడా అదే సజెస్ట్ చేస్తాను, కుమార్స్ కానీ కుమారీస్ కానీ ఇండిపెండెంట్ ఉండడానికి ట్రై చేయండి. మా పేరెంట్స్ ఉన్నారు ఈరోజు, నాకు ఫుల్ సపోర్ట్ ఉన్నారు, కానీ అవసరం వస్తే నేను మా ఇంట్లో అందరినీ పక్కన పెట్టి నేను అందరికీ కుకింగ్ చేసే కెపాసిటీ నాకు ఉంది.
మీరు ఇండిపెండెంట్ గా ఉండడానికి ట్రై చేయండి. అది మీరు వండి మీరు చేసుకునే దాంట్లో ఉన్న సంతోషము, మీరు వండి మీకు బాగా కలిపి చేసుకునే సంతోషం వేరే డిఫరెంట్. మీరు అది ట్రై చేయండి. వీలైనంత వరకు ఇండిపెండెంట్గా ఉండండి. సో అలా నేను వెళ్ళాను, అక్కడ ఉన్నాను, అందరికి నేను వండి పెట్టాను. వాళ్ళందరూ వాళ్ళ నాన్ బీకేస్ అయినా కూడా నేను వండి పెట్టాను. మీరు వండొద్దు, నేను వండుతాను అన్ని టైమ్స్ లో చెప్పాను. సో నా శ్రీమతం ప్రకారం నేను ఉన్నాను, వాళ్ళు కూడా పెట్టాను. నా పని అయింది, వాళ్ళ పని అయింది, అందరి పని అయింది. అట్లా ఎప్పుడైతే మనము ఇప్పుడు ఎవరైతే ఉన్నారో మీరు బాబా మీద నమ్మకం ఉట్టి నా బాబా మీద సాత్ పెట్టుకొని మీరు ప్రతి పని చేయండి, 100% సక్సెస్ వస్తుంది. ఒకసారి షార్ట్ టర్మ్ లో ఒక్కోసారి సిచ్యువేషన్ మీకు సక్సెస్ రాకపోయినా కూడా మీకు లాంగ్ టర్మ్ లో 100% సక్సెస్ ఉంటుంది. ఎందుకంటే నేను అది ఎక్స్పీరియన్స్ కూడా చేశాను. ఒకసారి కొన్ని ఫెయిల్యూర్స్ అయ్యాయి. ఏంటి బాబా నేను నీకు సాత్ ఉన్నాను కూడా మీరు నన్ను ఇలా ఎట్లా ఫెయిల్ అవుతున్నా బాబా నేను అన్నాను. అయితే సరే చూద్దాంలో ఏం జరుగుతుందో, డ్రామా ఎందుకు ముందు జరుగుతుందో చూసాక దాని తర్వాత అది జరగడం వల్ల నాకు అంతకంటే 10 times మంచి పవర్, మంచి స్టేజ్, మంచి పొజిషన్కి వెళ్ళడానికి ఛాన్సెస్ వచ్చారు. ఆ రోజు అలా జరగకుండా పోయి నేను అక్కడే ఉండిపోయేవాను. అందుకే మనకు మాక్సిమం కొన్ని రోజుల ముందు విజన్ ఉంటుంది కావచ్చు, కొన్ని సంవత్సరాల విజన్ ఉంటుంది కావచ్చు. బాబాకి మన పైన 84 జనం వల్ల విజన్ ఉంటుంది. ఆ నమ్మకం మనం బాబా పైన పెట్టాలి. కాబట్టి ఏదైనా షార్ట్ టర్మ్ లో జరిగినా కూడా బాబా మనకు సింపుల్ గా 2-3 words లో చెప్పేస్తాడు, డ్రామాను వదిలేసేయండి. అది ఏదన్నా కానీ మీకేముంది, నేనున్నాను మీకు సాత్. ఆ డ్రామా మీద నమ్మకం పెట్టుకొని మీరు వదిలేయండి అని అంటారు బాబా. సో నేను కొద్దిగా లెందీగా చెప్పాను ఆన్సర్, మీకు క్వశ్చన్ కావచ్చు. కానీ ఒకటే, మీరు ఏదైతే బ్రహ్మకు బాబా యొక్క శ్రీమతాన్ని గట్టిగా పట్టుకొని ఉంటే మనం ఫాలో అవుతూ మన పిల్లలను ఫాలో చేయండి. చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళకు ఏజ్ ఎక్కడైతే స్విచ్ అయ్యే డెసిషన్ పక్క ఏజ్ ఉన్నదో వాళ్ళ కంపల్సరీ ఎవ్రీ డే వాళ్ళు మురళి చదవాలి, జ్ఞానంని వాళ్ళ జీవితంలో అనుభవించుకోవడానికి ట్రై చేయాలి. సో అలా చేస్తే మీకు ఎక్కడ ఏదైనా జరిగినా కూడా, కొద్దిగా డిస్టర్బ్ అయినా కూడా మీకు వెంటనే నెక్స్ట్ డే మురళి బాబా దాన్ని కరెక్ట్ చేసేస్తారు. ఏదైనా మనం మిస్టేక్ చేసినా, ఏదైనా ఎట్లా చేసినా, సిచ్యువేషన్ వచ్చి ఒకసారి అబద్ధం చెప్పినాం అనుకోండి, బాబా నెక్స్ట్ డే చెప్తారు జూట్ నై బోల్నా అంటే నిన్ననే మనం వెంటనే కరెక్ట్ చేసుకోవాలి. బాబా నాకే చెప్పాడు బాబు, జాగ్రత్త బాబు. అలా స్టెప్ బై స్టెప్ మనం అనువదించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే బాబా శ్రీమతం మనం ఫాలో అయ్యేదే సహజ రాజయోగం. ఇట్స్ వెరీ ఈజీ టు ఫాలో. పెద్ద కాంప్లెక్స్ జ్ఞానం ఏం కాదు ఇది. బాబా సింపుల్ గా ఇవ్వండి, దాన్ని గుర్తు చేసుకోండి, సదస్సు చక్రాన్ని తిప్పండి, శ్రీమతాన్ని ఫాలో అవ్వండి. మీరు ఎవరిని ఫాలో అవ్వని అవసరం లేదు, ఎవరిని చూడని అవసరం లేదు. మీకు ఎగ్జాంపుల్ గా బ్రహ్మబాబా ఉన్నాడు, ఆ బ్రహ్మబాబాను ఫాలో అయిపోయింది. మీరు ఎవరిని చూడాల్సిన అవసరం లేదు. ఎవరి పురుషార్థం వాళ్ళది, ఎవరి జ్ఞానం వాళ్ళది, ఎవరి ప్రాక్టీస్ వాళ్ళది. చాలా థ్యాంక్స్ అన్నయ్య. నాన్నగారికి ఓకే నాన్నగారికి ఒక క్వశ్చన్. అన్నయ్య, ముఖ్యంగా మీరు చాలా సీనియర్స్, పాతాత్మలు. కానీ సీనియర్స్ కి పాతాత్మలకు కూడాను అలౌకిక జీవితంలో చాలా సమస్యలు ఎదురవుతూ ఉంటుంది. అవన్నీ కూడా మీరు ఫేస్ చేస్తూ ఉంటారు కూడాను. కానీ ఒక క్వశ్చన్ ఏంటంటే, మీరు పెద్దవారు కాబట్టి మీ వెనకల చాలా మంది స్టూడెంట్స్, కొత్త వారందరూ కూడాను వస్తూ ఉంటారు. వారికి అప్పుడప్పుడే జ్ఞానము, అవగాహన ఉంటుంది. మీలాంటి పాతాత్మలకు ఉండేటువంటి నియమాల యొక్క అవగాహన కూడా వాళ్ళకి అంత ఎక్కువగా ఉండదు. కానీ కొన్ని విషయాలు ఎలా ఉంటుందంటే, సిస్టర్స్ బాబా ఏదైతే చెప్తూ ఉంటారో, ఏ శ్రీమతం చెప్తారో, కొన్ని సిస్టర్స్ బాబా తరఫున చెప్పాల్సి వస్తుంది కొన్ని విషయాలు. తర్వాత కొంతమంది ఆత్మలకి అది కొంచెం చేదుగా కూడా ఉంటుంది. ఏదైనా కొంచెం కరెక్ట్ గా చెప్తూ ఉంటే, కొన్ని సేవ విషయాలు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడాను. అది ఏమైతూ ఉంటుందంటే, కొంతమంది ఆత్మలు జనరల్ గా నేను చెప్తూ ఉండేది, అది ఎవరైతే సీనియర్స్ గా ఉంటారో, మీరు గృహస్థులుగా ఉంటారు, మీరు సీనియర్స్ గా ఉంటారు, అటువంటి వారికి వారు చెప్పుకుంటూ ఉంటారన్నమాట. అప్పుడు మీకు ఎలా ఉంటుందంటే, అట్లా సిస్టర్స్ కి గౌరవం ఇవ్వాలి, వాళ్ళకి డిసప్పాయింట్ చేయకూడదు. అలాంటప్పుడు ఎలా బ్యాలెన్స్ పెట్టుకుంటారు? నా ప్రశ్న మీకు అర్థమై ఉంటుంది అనుకుంటాను. ఎలా బ్యాలెన్స్? ఎందుకంటే వాళ్ళని కూడా డిస్టర్బ్ చేయకూడదు, డిసప్పాయింట్ చేయకూడదు ఆత్మల్ని కూడాను. వాళ్ళ ప్రాబ్లమ్స్ మీకు చెప్పుకుంటూ ఉంటారు. తర్వాత సిస్టర్స్ మాటని కూడాను జవదాటడానికి లేదు. అలాంటప్పుడు అటువంటి పరిస్థితిని ఎలా మీరు డీల్ చేయగలుగుతారు?
అలా ఓం శాంతి. అలా మా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి చెప్పి అన్నయ్య మేము ట్రాఫిక్ కంట్రోల్ చేసి చెప్తాము. షూర్. చెప్పండి అండి. ఓం శాంతి. ఇలాంటి పరిస్థితులలో కూడా మేము కూడా ఫేస్ చేసినవి చాలా ఉన్నాయి. అలా అందరికీ మాకు తెలిసిన వాళ్ళకు కూడా ఇలా ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళకు కూడా ఇలాంటి చెప్పేవారిని, అనుభవాన్ని కూడా వాళ్ళకి వినిపించేవారిని. సీనియర్ బ్రదర్స్ యొక్క కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్తారు కదా, అవి కూడా చెప్పి వాళ్ళను పాస్ చేయించి ముందుకు తీసుకెళ్లే వాళ్ళం. అలా చాలా మందికి చేశాము ప్రోగ్రామ్ అట్లా. అయితే మనం ఎక్స్పీరియన్స్ చేసింది వాళ్ళకి చెప్పాలి. పర్ఫెక్ట్ బాబాపై నిశ్చయం ఉండాలి. ఆ నిశ్చయంపై నడుచుకుంటే తప్పనిసరి ఫెయిల్ కాము, పాస్ అవుతామని చెప్పేవారు. తర్వాత దీనికి అన్నిటికీ ఉదాహరణ మురళి. మనకు ఏ రోజైతే మనకు వాళ్ళకి చెప్తానో నెక్స్ట్ డే మురళి రోజు కూడా వాళ్ళకి అదే వచ్చేది. అన్నయ్య మీరు చెప్పింది కరెక్ట్ అని అలా అనుభవం చేసేవారు. లక్ష్మి అక్కయ్య మీరు కూడా ఇంకొక పాయింట్ ఇక్కడ నేను యాడ్ చేస్తాను. బాగా కొన్ని మురళిలో కూడా చెప్పారు. ఏమన్నారంటే మీకు ఏదైతే మనకు డైరెక్ట్ బాబాకి కాంటాక్ట్ లేదు కాబట్టి, మనకు శ్రీమతం సెంటర్ నుంచి వస్తుంది కాబట్టి, అక్కయ్య నుంచి వస్తుంది కాబట్టి మీరు అక్కయ్య చెప్పింది ఫాలో అవ్వండి. ఇన్ కేస్ అక్కయ్య ఏదైనా శ్రీమతానికి రాంగ్ చెప్పినా కూడా బాధ్యత, మీరు చేసినా కూడా బాధ్యత మీది కాదు నాది అని బాబా చెప్పేశారు. అందరు ఈ విషయాన్ని గట్టిగా మేము పట్టుకున్నాం. ఎందుకంటే మీకు డైరెక్షన్ అక్కయ్య త్రూ వస్తుంది కాబట్టి మీకు బాబా త్రూ వస్తుందని తీసేసుకోండి.
దానికి ఫలితం మీకు కరెక్ట్ కాదు అని మీకు అప్పుడు అనిపించినా కూడా, దానికి ఇది చేసిన మీరు మిస్టేక్ అనుకొని చేసినా కూడా అది మీకు ఎలాంటి ప్రాబ్లం కాదు. బాబా నేను చూసుకుంటాను, అది నా బాధ్యత అని చెప్పేశారు. కాబట్టి నిశ్చింతగా అక్క అని చెప్పేసి చేస్తూ ముందుకు వెళ్ళిపోండి. యాజ్ సింపుల్ యాజ్ దట్. మనము బాబా బాలక్ ఆర్ మాలిక్, ఈ బ్యాలెన్స్ కూడా మనం నేర్చుకోవాలి అందరము. ఎప్పుడు బాలక్ కావాలి, ఎప్పుడు మాలిక్ కావాలి అని కొద్దిగా స్మార్ట్ గా మనం చేసుకోవాలి. మనం సజెషన్స్ ఇచ్చేటప్పుడు మాలికై సజెషన్ ఇవ్వండి. మనం ఎప్పుడైతే సజెషన్ ఫాలో కావాలని డైరెక్షన్ వచ్చిందో అప్పుడు బాలక్ అనుకొని ఫాలో అయిపోండి. బాలక్ ఏం చేస్తారు, బుద్ధి పక్కన పెట్టి చేస్తే చెప్పింది చేస్తారు పిల్లలు. బాలక్ బన్కర్ ఫాలో కరు, మాలిక్ బన్కర్ సజెషన్. ఇది ఒకటి మనం ప్రాక్టీస్ చేస్తే ఇంకోటి ఈజీ అవుతుంది. లక్ష్మి అక్కయ్య. లక్ష్మి అక్కయ్య జనరల్ గా కొద్దిగా మా అందరి శాంతి అక్కయ్యనే చేసేస్తారు కాబట్టి కొద్దిగా లిమిటెడ్ గా చెప్తాను. పేరు లక్ష్మి. మాట్లాడు వస్తాను. ఇంటి పైనే సత్తా ఉంది. సేవలకు వెళ్ళేది ఇక్కడ సంకర్లల్లా. చిన్నప్పుడు ఆ పిల్లలందరూ తీసుకెళ్ళేది, మధువనికే తీసుకెళ్ళేది. నలుగురు అన్నయ్యతోనే నేను కూడా వచ్చేసాను జ్ఞానంలోకి. చిన్నప్పటి నుంచే పిల్లలు కూడా వచ్చేసారు. ఏది అయినా చిన్న విషయమైనా బాబాని అడుగుతాను. బాబా సక్సెస్ చూస్తాను. ఏ విషయమైనా సరే బాబాని అడుగుతాను. మధువన్ సేవకి వెళ్ళేది, పిల్లలందరినీ అత్త ముంచుకునేది, మధువన్ సేవకి వెళ్ళేది. ఇంకా సెంటర్లలో సేవ ఇంకా ఇక్కడైనా సిద్దిపేటలైనా మేమే మొత్తం చేసేది. కేవలం పిలిచేది సెంటర్. ఇప్పుడు ఏ విధంగా పిల్లలంటే ప్రతి ఒక్క తల్లి తండ్రికి కోరిక ఉంటుంది పిల్లల పైన. మా పిల్లల్ని మేము ఒక ఉన్నతమైన పొజిషన్ లో చూడాలి, గొప్పగా ఉండాలి మాకన్నా మా పిల్లలు అని. అయితే ఇప్పుడు మీరు ఫ్యామిలీ అంతా కూడా బాబా పిల్లలుగా అయిపోయారు. మీ ఇల్లు కూడా ఒక గృహస్థాశ్రమం లాగా అయిపోయింది. మీ పిల్లలు మీరు అందరూ ఒకరికొకరు ఫుల్ సపోర్ట్ గా హెల్ప్ గా నడుచుకుంటూ ఉన్నారు. ఇప్పుడు మీరు మీ పిల్లల్ని అలౌకిక జీవితంలో ఎటువంటి స్టేజ్ లో మీరు చూడాలి అనుకుంటున్నారు? కృష్ణమూర్తి బాబా పిల్లల్లాగా. ఇప్పుడు ప్రతి ఒక్క వ్యక్తి కూడా జీవితంలో ముందుకు ఎదగడానికి వారి యొక్క లైఫ్ లో ఎవరినో ఒకరిని ఆదర్శంగా తీసుకుంటారు. అలాగా మన యొక్క అలౌకిక బ్రాహ్మణ జీవితంలో నెంబర్ 1 ఆదర్శమూర్తి బ్రహ్మ బాబా మమ్మ అయినారు. తర్వాత యజ్ఞంలో ఉన్నటువంటి దాదీలు దీదీలు దాదాలు కూడా ఉన్నారు. ప్రతి ఒక్క వ్యక్తి కూడా బ్రాహ్మణ జీవితంలో ముందుకెళ్ళడానికి ఒక్కొక్క వ్యక్తికి ఒక్కో దాది అన్న లేదా ఒక్కొక్క అన్నయ్య అన్న ఇష్టంగా ఉంటుంది. వారిలోని కొన్ని విశేషతలు కావచ్చు, వాళ్ళ యొక్క క్లాస్ ఆధారంగా కావచ్చు. అలాగా ఒక్కొక్కరు ఒక్కొక్కరిని ఉదాహరణగా తీసుకుంటారు. ఇప్పుడు రాము అన్నయ్య, తేజస్విని అక్కయ్య ఉన్నారు. మీరు మీ యొక్క లైఫ్ లో ఏ దాది కావచ్చు లేదా ఎవరిని మీరు ఉదాహరణగా తీసుకున్నారు? ఏ విశేషత కారణంగా ఉదాహరణగా మీరు తీసుకోబడినారు? వారి గురించి చెప్తారా? ఎక్స్పీరియన్స్ లో చెప్పడం జరిగింది. అంటే చిన్నప్పటివి ఇంప్రింట్స్ ఎక్కువ పడతాయి అంటారు కదా. ఎందుకంటే పిల్లలు ఎదిగే టైంలో పేరెంట్స్ ఎలాంటి పాలన వర్తిస్తారో వాళ్ళు అదే విధంగానే పెరుగుతారు. సీడ్కి ఎప్పుడైతే మనం ప్రాపర్ గా వాటర్ వేసి గ్రో చేయడం జరుగుతుందో ప్రాపర్ వేలో, అప్పుడు ప్లాంట్ చాలా పెద్దగా అయిపోయి ఫ్రూట్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే బాల్యం అనేది బాబా జీవితం నుండే స్టార్ట్ అయింది కాబట్టి మధుబన్లో ఫస్ట్ ఎవరైనా సరే ఫస్ట్ ప్రేమకి అట్రాక్ట్ అవుతుంటారు. ఎందుకంటే బయట ప్రపంచంలో మనం చూస్తే ప్రతి సెక్టార్ లో ప్రతి డివిజన్ లో కూడా ప్రాబ్లమ్స్ అండ్ దుఃఖమే. అందుకే బాబా పిల్లలు కానీ బాబా పరివారాన్ని కానీ ఫస్ట్ అందరూ అట్రాక్ట్ అయ్యేది ఇక్కడ ఉన్నటువంటి ఆ యొక్క నిస్వార్థ భావన కావచ్చు, లేకపోతే ఆ ప్రేమ, దానికి అట్రాక్ట్ అయ్యి ఫస్ట్ బాబా పిల్లలుగా అవ్వడం జరుగుతుంది. సేమ్ ఇదే కాన్సెప్ట్ నేను మధుబన్లో ఎప్పుడైతే యాజ్ పార్ట్ ఆఫ్ చిల్డ్రన్స్ ప్రోగ్రామ్ కానివ్వండి, చిన్నప్పుడు మమ్మీ వాళ్ళతో వెళ్ళినప్పుడు మధుబన్లో చూస్తే చాలా ప్రేమ. అంటే ఒక ఫ్యామిలీలో ఎలా ఉంటుందో అందరూ అలాగే అనిపించేది. కానీ దాంట్లో కూడా ఎస్పెషల్ గా ప్రకాష్ మణి గారు నాకు రోల్ మోడల్ అని చెప్పొచ్చు. బాబా అయితే ఇప్పుడు నిమిత్తం, బాబా ప్లేస్ ఎవరు తీసుకోరు.
దాని తర్వాత అది సూక్ష్మంగా స్థూలంగా మనం ఎవరిని చూసాము అంటే మీరు అడిగినట్టుగా నేను ఫస్ట్ ప్రకాష్ మణి దాదిని అని చెప్తాను. నేను నా లైఫ్ లో నేను ప్రతి చిన్న విషయంలో కూడా నేను ఏదైనా ఆఫీస్ లో కానివ్వండి, ఎందుకంటే మేమున్న సెక్టార్ చాలా డిఫరెంట్, చాలా అబద్ధాలు ఆడాల్సి వస్తుంది బయట ప్రపంచంలో అయితే. అది అసలు నేను చేయను. ఎందుకు అంటే ఏదైనా జరగనివ్వండి, నేను చాలా సత్యంగా ఉంటాను అక్కయ్య. ఏదైనా అవ్వనివ్వండి సత్యమే మాట్లాడతాను. నేను ఇప్పుడు యాజ్ పార్ట్ ఆఫ్ నేను అంటే నా ఐటీ సెక్టర్ లో నేను లీడ్ అనమాట. చాలా మంది ఉంటారు నా టీమ్, వాళ్ళందరూ కూడా అదే అంటారు, మీరు ఇలా ఉంటారు కదా, ఏంటి అసలు బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీరు ఎవరిని ఇలా చూడలేదు, ఇంత డౌన్ టు ఎర్త్ ఉంటారు, ఇలా మాట్లాడడం కానీ అంటే. అప్పుడు బాబా పాయింట్ మెల్లిమెల్లిగా అలా తీసుకొస్తూ ఉంటాను అనమాట. అంటే ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, ప్రకాష్ మణి దాది ఏదైతే సీడ్ నాకులో వేశారో, ప్రకాష్ మణి దాది ఎలా ఉండేవారంటే చాలా ప్రేమ, ఎంత ప్రేమ అంటే అసలు చెప్పలేము. దాది మాట్లాడినా, దాది ఇంటరాక్షన్ జరిగినా కూడా ఆ లవ్ అండ్ ఎఫెక్షన్ చాలా ఉండింది. అప్పుడు నాకు అనిపించింది, ఓకే ఇట్లా ఉంటే మనలోపటి కూడా అలాంటి గుణాన్ని మనం తీసుకొస్తే ఇతరులని కూడా ఇండైరెక్ట్ గా బాబా సైడ్ మనం మౌల్డ్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు నేను లైఫ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను కదా, వాళ్ళు అడిగినప్పుడు నేను ఇదే చెప్పాను, అసలు ఇది నా గుణం కాదు, త్రూ గాడ్ అంటే నేను ఒక స్పిరిచువాలిటీలో వెళ్తున్నాను, అది నా లోపల ఇన్కల్కేట్ అయిన ఈ గుణాలు మొత్తం కూడా డైరెక్ట్ గాడ్వి, అసలు నావి కాదు. మైట్ బి ఆ ఫాలో అవ్వడం ద్వారా నాలో వీళ్ళ గుణాలు వచ్చి ఉండొచ్చు. ఈ స్పెషాలిటీ ఈ ఒకటి మొత్తం కూడా నాకు అసలు చెందిందే కాదు, కంప్లీట్ భగవంతుడిది. అది అతని పైన భారం వేయడము, అతనిలాగా తయారవ్వడం అనే నిశ్చయం నేను ఒక గోల్ పెట్టుకున్నాను కాబట్టి మైట్ బి మీరు అలా చూస్తున్నారేమో అంతే అని చెప్పేదాన్ని. అంటే ఏదైనా గుణాన్ని మనం ఫస్ట్ ఒక పెద్దవారు మనం రోల్ మోడల్ గా చేసుకున్నప్పుడు స్థూలంగా అది మనం ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఆ రిజల్ట్స్ మనకు చాలా కనపడతాయి. ఆ ప్రేమ అనే ఒక్క గుణాన్ని నా లైఫ్ లో నేను చాలా యూజ్ చేస్తాను. ఎవరితో అయినా కానీ హాష్ గా మాట్లాడకుండా ఉండటము, ఆఫీస్ లో కూడా అంటారు కొంచెం గట్టిగా మాట్లాడొచ్చు కదా వినిపించట్లేదు అని. నా స్వభావం ఎలా అంటే కొంచెం స్లోగా మాట్లాడటము, లోగా మాట్లాడటము. అంటే అనిపిస్తుంది బాబా ఎన్ని మనం ఒక్క స్టెప్ వేసి నేను ఇలా అవ్వాలి బాబా అంటే ఇలా ప్రేమ స్వరూపంగానే ఉండాలి అనుకుంటే ఆటోమేటిక్ గా తననే మన లోపల అన్ని ఫీల్ చేస్తాడు అనిపిస్తుంది. ప్రకాష్ మణి దాది అనేది నాకు ఒక రోల్ మోడల్ గా నేను తీసుకున్నాను. రాము అని చిన్నప్పుడు నేను ఇలాగే నా సేవకి వెళ్తున్నప్పుడు కూడా నేను బేసికల్ చాలా మంది అనేసి ఇంటరాక్ట్ అవుతున్నాను. ఎక్కువ ఆతం ప్రకాష్ భాయ్, టోలీ ఆతం ప్రకాష్ భాయ్తో ఇంటరాక్ట్ అవుతున్నాను. సో ఒకసారి చిన్నప్పుడు నేను ఆతం ప్రకాష్ భాయ్తో మాట్లాడుతూ అంటే చాలా అనే బాగా క్లోజ్ గా మాట్లాడుతుండే. నేను వెళ్ళినప్పుడు కూడా నేను ఒకసారి వెళ్ళి అడిగితే నార్మల్ గానే అన్నయ్య పెద్ద అన్నయ్య అన్న టైప్ లో కూడా చాలా చిన్నప్పటి నుంచి డాడీ వాళ్ళు కూడా ఆతం భాయ్ దగ్గర వెళ్ళి సేవ చేస్తుండే. ఇంట్లో ముందు పాండవులు సేవ ఇన్ఛార్జ్ కూడా ఆతం ప్రకాష్ భాయ్ ఉంటుండే. ఎవరికైనా సేవ కదాలంటే ఫస్ట్ ఆతం ప్రకాష్ భాయ్కి వెళ్తే అక్కడ మేము ఉంటామని ఆతం ప్రకాష్ భాయ్కి అప్రోచ్ అయితే ఎక్కడ అవసరం ఉందో అక్కడ చేసేవాళ్ళం. సో వీళ్ళు వెళ్ళినప్పుడు నేను అక్కడే ఉంటుండే కొన్ని రోజులు. కాబట్టి నేను కూడా చిన్న సేవకి వెళ్తున్నప్పుడు వీళ్ళతో పాటు సేవ చిన్నగా ఏజ్ వచ్చాక వెళ్ళినప్పుడు కూడా పోతే ఒకసారి నేను ఆతం భాయ్ కూడా అడిగాను, నేను ఇక్కడే సరెండర్ అయిపోతే వీళ్ళతో వెళ్ళాను, ఇంటికి ఇక్కడే ఉండిపోతాను. ఫస్ట్ నేను స్కూల్ కంప్లీట్ చేసుకోనరా, నీ ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకోనరా, సరెండర్ అయిపోతే నా దగ్గరనే పెట్టుకుంటాను నేను రా అని చెప్పి చెప్పారు. అట్లే సడన్ గా అప్పుడు అన్నయ్య దగ్గరకు వెళ్ళినప్పుడు కూడా అక్కడ అప్పుడు ఏంటంటే ఒక ఫ్యామిలీ లాగా ఉంటుండే. అన్నయ్య కూడా అందరూ అక్కడ ఎవరు కానీ మన అప్పుడు చిన్న పరివారం కూడా చాలా చిన్న ఇంటరాక్షన్ కూడా చాలా స్కోప్ ఉంటుండే. కాబట్టి అన్నయ్య కూడా ఏదైనా ఒకటి ఏంటంటే బ్యాలెన్స్ గా చేస్తుంది, సేవ చేస్తున్నారు అన్నయ్య, ప్రేమగా ఉంటున్నారు, క్లాసెస్ చేస్తారు, యోగం చేపిస్తారు. మళ్ళీ అన్నయ్య వచ్చే పని మన పెద్ద ఏం సోఫిస్టికేటెడ్ పని సైంటిఫిక్ పని కూడా ఏం కాదు. అన్నయ్య చేసే కుకింగ్ చేయడం, అంటే టోలీ ఈజ్ కుకింగ్. సో ఈ సింప్లిసిటీని మనము అన్ని చేస్తూ అన్ని చేయగలిగే కెపాసిటీ మనకు అన్ని ఉండాలి. ఈ సేవ నేను చెయ్యను, ఆ సేవ నేను చెయ్యను, అక్కయ్య అవసరం ఉందని చెప్పి బోలగడం అంటే గిన్నెలు గడగడం అయినా సరే, అక్కయ్య చెప్పి క్లాస్ చేయాలి అని చెప్పి క్లాస్ చేయడం అయినా సరే, అన్నిట్లలో మనము ఎక్స్పర్ట్ లెవెల్ కాకపోయినా కానీ చేయగలిగే కెపాసిటీ ఉండాలి. ఆ అక్కయ్య వచ్చేసి రేపు ఈరోజు నైట్ మీరు గోరకాలాగా చేయాలని ఇక్కడ ప్రోగ్రామ్ ఉందని, ఎస్ నో ప్రాబ్లం. అక్కయ్య అన్నయ్య రేపు క్లాస్ మీరు యాంకరింగ్ చేయాలి ప్రోగ్రామ్ అంటే అక్కయ్య నో ప్రాబ్లం, అక్కయ్య మీరు ఇది చేయాలని నో ప్రాబ్లం. అలా అన్నయ్య ఏదైతే ఉన్నానో ఆ రోల్ ఆ మోడల్ నాకు నచ్చింది. సో మళ్ళీ ఇంకొకటి మధుబంధు వాళ్ళందరి నుంచి ఏంటంటే పెద్ద సీనియర్స్ బ్రదర్స్ నుంచి వాళ్ళు జ్ఞానాన్ని ఎంజాయ్ చేస్తూ అప్లై చేస్తారు. మనం ఫాలో అవ్వాలి, ఇది ఒక జ్ఞానం చెప్పాము ఇలా ఫాలో కావాలని కాదు, ఎంజాయ్
అంటే దాన్ని అనుభవించుకొని జీవితంలో వాళ్ళు మేము మా ఇంట్రెస్ట్ తోని 100% మేము సంతోషంగా ఉన్నాము అని చెప్పి చేస్తారు. ఏదైతే ఆ గుణం అయితే వీళ్ళు కొంతమంది కొన్ని మురళీ రాజుబాయ్ ఉన్నారు, ఆయన డెప్త్ ఆఫ్ నాలెడ్జ్, ఒక్కొక్క పాయింట్ ని ఎన్ని రకాలు మన స్లోగన్ వరదాను ఇంత బ్యూటిఫుల్ గా అన్నీ అరేంజ్ చేసి మనకి ఇస్తున్నారు అంటే దానికి డెప్త్ ఆఫ్ ది నాలెడ్జ్ ఎంత క్లోజ్ గా ఉన్నారు, వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడము. ఇంకా మిగతా సూరజ్ బాయ్ కానివ్వండి, ఎంత సూపర్ జ్ఞానం చెప్తారు అన్నయ్య, వండర్ఫుల్ జ్ఞానం ఇస్తారు. అట్లా బేసికల్గా వీళ్ళందరూ ఉండగానే ఎక్కువ ఆతం ప్రకాష్ బాయ్తో ఇంటరాక్షన్ ఉండేది. ఇప్పుడు కూడా వెళ్ళినప్పుడు కూడా కంపల్సరీ వెళ్ళినప్పుడు అన్నయ్యని కలిసి జస్ట్ ఓం శాంతి చెప్పాను వస్తేనే ఒక ఆనందం, ఎందుకంటే మన రోల్ మోడల్ ని మనం చూసుకున్నట్టు అనిపిస్తుంది. సో అట్లా అన్నయ్యని కలుస్తూ ఉంటాము. అన్నయ్య ఒక మంచి రోల్ మోడల్ నాకు పర్సనల్ గా. అన్నయ్య అది చెప్తున్నా ఏంటంటే అన్ని క్వాలిటీస్ అన్నయ్య కూడా మంచి ఎడ్యుకేషనల్ కూడా మంచి, అకాడమిక్స్ లో కూడా అన్నయ్య మంచిగా ఉండేవారు. ఇంజనీర్ తనతో చేసిన ఎడ్యుకేషన్ అకాడమిక్స్ లో మంచిగా ఉండేవారు. యోగం చేపిస్తారు, అందరికి ప్రియమైన టోలీ తయారు చేస్తారు, అన్ని చేస్తారు. అన్నయ్య బ్యాలెన్స్డ్ చేస్తారు, మళ్ళీ యాక్టివ్ గా ఉంటారు. మళ్ళీ అన్నయ్య క్లాస్ లో కూడా వర్డ్ లో కూడా అంత పవర్ఫుల్, వాయిస్ లో పిచ్ లో కూడా అంత పవర్ఫుల్ గా స్ట్రాంగ్ గా. ఇంకొకటి అన్నయ్య చెప్పేది ప్రతిదాన్ని ఎక్స్పాండ్ చేసి యుక్తిగా చెప్పడం. ప్రతిదాన్ని ఒక పాయింట్ తీసుకున్నాం అనుకోండి, దాన్ని స్ప్లిట్ చేసి దాని జ్ఞానానికి అనుగుణంగా చేసి చెప్పడం. అట్లా ఆ టైప్ లో ఒక వర్డ్ ఇంగ్లీష్ వర్డ్ ఉన్నట్టు దాన్ని స్ప్లిట్ చేస్తారు అనే 2 భాగాలు చేసి దాన్ని జ్ఞానంగా చేసి ఈ పాయింట్ చేసి అరేంజ్ చేసి యుక్తిగా, సో దట్ మనకి ఏంటంటే ఆ డిఫరెంట్ ప్రెజెంటేషన్ వల్ల మనకు గుర్తుండిపోతుంది అలాంటి క్వాలిటీస్. అట్లా చాలా థ్యాంక్స్ అన్య. ఈ పాండమిక్ సమయంలో ప్రస్తుతం మీరు అందరికీ మీ యొక్క గుడ్ విషెస్ ను చివరగా ఏం చెప్పాలనుకున్నారు? ప్రతి ఒక్కరు కూడా మన బాబా పిల్లలు సెంటర్ నుండి దూరం అయ్యి దాదాపు 1.5 సంవత్సరం అయినది. ఇప్పుడు చాలా మంది సెంటర్ కు రాలేకపోతున్నారు. మెయిన్ దాంట్లో పాత వాళ్ళకి ఎక్కువగా భావన ఉన్నది, సెంటర్ చాలా మిస్ అవుతున్నాము అని. కొత్త వాళ్ళంటే ఇప్పుడు జ్ఞానం తెలుసుకునేటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఇంకా అంత అవగాహన కలగడం లేదు. అంటే సెంటర్ మిస్ అవుతున్నాం, సిస్టర్ మిస్ అవుతున్నామని. అయితే మీరు ఏమి మీ యొక్క గుడ్ విషెస్ ఈ సందర్భంగా చివరిగా తెలియచేయాలనుకుంటున్నారు? అంటే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పాండమిక్ టైంలో సెంటర్ మిస్ అవుతున్నాం కాబట్టి ఇప్పుడు మన పరిస్థితుల అనుగుణంగా మధుబను చూసే శ్రీమతం ప్రకారంగా మనం దీన్ని ఏం చేయలేము. ఇప్పుడైతే ఎవరికైతే వీలు ఉంటుందో మనము మన సెంటర్ వెళ్తే మన బేసిక్ కలిపేసి మన బ్రాహ్మణ పరివారాన్ని మన సెంటర్ వెళ్ళని కలుస్తాం. కాబట్టి వీలైనంత వరకు మనము ఏదైతే వర్చువల్ మీటింగ్స్ ఉన్నాయో, వర్చువల్ కనెక్టివిటీ ఉన్నదో ఎన్నిసార్లు మనం వీలు బట్టి మినిమం ఒక రోజు క్లాస్, మురళీ క్లాస్ అయితే అవుతుంది ప్రతి సెంటర్ లో. కొన్ని సెంటర్స్ లో కాలేకపోతున్నాం కానీ ఎక్కడో కనెక్టెడ్ సెంటర్ లో, హెడర్ సెంటర్ లో జరుగుతుంది. కాబట్టి అందరం క్లాస్ వినడము, క్లాస్ తర్వాత కూడా క్వశ్చన్ ఆన్సర్ సెషన్ ఏదైతే ఉంటుందో కంపల్సరీ వీలైనంత వరకు అందరూ యాక్టివ్ గా ఆన్సర్ చేస్తే వాళ్ళు మాట్లాడినట్టు అవుతుంది. మనం ఏదైతే మనం ఫిజికల్ సెంటర్ లో చేస్తామో అలాగా క్వశ్చన్ ఆన్సర్స్ వీలైనంత ఫస్ట్ ఎవరైతే ఎవరికైనా వెంటనే పనుండి వెళ్ళిపోయిన వాళ్ళు ఆన్సర్ చేసి వెళ్ళిపోయినా కూడా ఆ క్వశ్చన్ ఆన్సర్ సెషన్ కంపల్సరీ అటెండ్ అవ్వండి. మురళీ క్లాసెస్ ఇది ఒకటి నా పర్సనల్ సజెషన్. ఇంకొకటి కనెక్టెడ్ మురళీని అయితే ఒక రీజన్ వల్ల ఏదో ఇంటర్నెట్ ప్రాబ్లం ఉందో, ఏదో ఒక ప్రాబ్లం ఉందో, ఏదైనా ఉన్నా కానీ మురళీ మాత్రం మిస్ చేయకండి. మురళీ ఏదో ఒక టైంలో అయినా కంపల్సరీ వీలైనా చదవండి. లేదు అనుకుంటే మీకు ఏది లేకుంటే ఇప్పుడు చాలా జూమ్ కూడా మొబైల్ కాల్ చేసుకుని జూమ్ లో క్లాస్ అటెండ్ అవ్వచ్చు. లేదనుకుంటే మీ అక్కయ్య కాల్ చేసి అక్కయ్య నాకు 4 ముక్కలని చెప్పండి అక్కయ్య ఈ రోజు అని చెప్పి అవ్వని వినండి. కానీ సెంటర్ కి కనెక్ట్ ఉండండి. ఏదో ఒక ఛానల్లో మీరు రోజు క్లాస్ ఏదైతే మనం మిస్ అవుతుంది. ఇంకొకటి కూడా ఏంటంటే బాబా ఇంకా ఇది ఒక సింపుల్ ఎగ్జామ్, ఇది చిన్న ఎగ్జాంపుల్ ఇంకా చాలా చూసేది కాబట్టి అంటున్నాడు. కాబట్టి ఇది మన ఫ్యూచర్ లో ఇంకా ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు కూడా మనము మన స్థితి చేంజ్ అవ్వకుండా స్టేబుల్ గా ఉంటూ ఏది మిస్ కాకుండా చేయాలో, ఏమేమి చేయాలో ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకొని దాన్ని ప్రాక్టీస్ చేస్తే మనకు అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు కూడా మనం దాన్ని ఈజీగా పార్ చేయగలుగుతాం. మనం ప్లాన్ చేసుకుని ఇప్పుడు మనం ఇక్కడ నుంచి మధుబనికి వెళ్ళాలి ప్లాన్ చేస్తున్నాం. ఇక్కడ నుంచి చాలా ప్లాన్ చేస్తాం. ఏ టోలీని తీసుకెళ్ళాలి, ఎక్కడ ఫుడ్ తినాలి, లంచ్ కి తినాలి, బ్రేక్ఫాస్ట్ కి తినాలి, తిన్న తర్వాత అక్కడ
ట్రైన్ బుక్ చేసుకోవాలా, ఫ్లైట్ బుక్ చేసుకోవాలా, ఫ్లైట్ నుంచి ఇంత కార్ బుక్ చేసుకుని ఇంత ప్లాన్ చేసుకుంటాం. మనం 84 జన్మల కోసం కూడా ఇది ఈ విధంగా దీనిలో 10% అయినా ప్లాన్ చేసుకుంటే చాలా సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్తామని. చాలా చాలా థ్యాంక్స్ లక్ష్మి అక్కయ్యకు, కృష్ణమూర్తి అన్నయ్యకు, రాము అన్నయ్యకు, తేజస్విని అక్కయ్యకు మీ యొక్క అమూల్యమైన సమయాన్ని బాబాకు కేటాయించి ఎంతో మంది ఆత్మలకు చాలా చాలా సంతృప్తినిచ్చారు. మీకు స్క్రీన్ లో కొద్ది మంది కనిపిస్తూ ఉండొచ్చు, కాకపోతే ఫ్యామిలీలో కొంతమంది 4, 3 ఉంటూ ఉన్నారు. వాళ్ళంతా కూడా ఫ్యామిలీ కూర్చొని మీలాగా వింటూ ఉంటారనమాట. ఇలాగా మాకు 3 టైమ్స్ అనేది ఆన్లైన్ క్లాసెస్ జరుగుతూ ఉంటుంది డైలీ. ఒక్కొక్క టైంలో ఒక్కొక్కరికి వీలవుతూ ఉంటుంది జాయిన్ కావడానికి. కాకపోతే మళ్ళీ ప్రతి ఒక్కరు కంపల్సరీ ఇటువంటి అనుభవాలు వింటూ ఉంటారనమాట. ఎక్కువగా ఇప్పుడు మెయిన్ ఇంప్రెషన్ అంతా కూడా అనుభవాల పైన కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ లైఫ్ లో ఎన్నో అనుభవాలు వింటున్నారు, వినిపిస్తున్నారు, చూశారు. కానీ అలౌకిక అనుభవాలు అనేది దానికి వేరే పేరు పెట్టే అవసరం లేదు, అలౌకికంగానే ఉంటుంది. ఇది చాలా భిన్నమైనటువంటి అనుభవాలు, మన బ్రాహ్మణ జీవితం యొక్క అనుభవాలు. కాబట్టి ఇటువంటి అనుభవాలు ప్రతి ఒక్కరూ కూడా వినాలి. దాన్ని ఇతరులకు వచ్చేటువంటి కొత్త జనరేషన్ కి ఇదొక ఉదాహరణగా కావాలి అని. ఎందుకంటే ఒకప్పుడు పాత వాళ్ళు జ్ఞానానికి వచ్చినటువంటి వాళ్ళు ఇంతవరకు కూడా వాళ్ళు కేవలం బాబా, మురళి, సెంటర్ అంటే యజ్ఞం యొక్క బాధ్యత, ఈ మూడింటిని ముఖ్యంగా గుర్తు పెట్టుకునే వాళ్ళు. అంటే సిస్టర్ గురించి సెంటర్ లో ఉన్నటువంటి. కానీ ఇప్పుడు వచ్చేటువంటి కొత్త వారు మేము బాబా ఇంటికి వచ్చాము అంటే మాకు ఏదైనా ఒకటి మేలు జరగాలి, మేము అనుకున్న కోరికలు మాకు తీరాలి అనేటువంటి థాట్ లో ఉంటారన్నమాట. కాబట్టి ఇవన్నీ కూడా కొత్త వాళ్ళకి తెలియాలి. పాత వాళ్ళ యొక్క అనుభవాలు, వారు ఏ విధంగా సెంటర్స్ నిలబెడుతూ వచ్చారు, ఎలా సర్వీసులు చేస్తూ వచ్చారు, బాబా నిమిత్తంగా పెట్టిన సిస్టర్స్ కు వాళ్ళు ఎంత కుడిభుజంగా ఉంటూ వచ్చారు, అనేక విషయాలను మేము గత 20 రోజుల పై నుండి వింటూ ఉన్నాం, తెలుసుకుంటూ ఉన్నాం. ఈ రోజు మీ ద్వారా వినడం మాకందరికి చాలా చాలా సంతోషదాయకమైనటువంటిది. కాబట్టి మీరు ఒక యుగలు, ఒక ఫ్యామిలీ, మీరు ఎంతో మంది ఫ్యామిలీలకు ఉదాహరణగా కావాలి, అవుతారు అని మా శుభ సంకల్పము. హేమా బెహన్జీ కావచ్చు, మా అందరి యొక్క బ్రాహ్మణ పరివారం యొక్క శుభ సంకల్పము. మీరు తప్పకుండా ఈ పాండమిక్ అంతా క్లియర్ అయిపోయిన తర్వాత మీ ఫ్యామిలీ అంతా ప్రొద్దుటూరుకి వచ్చి మీ యొక్క దర్శనాన్ని మాకు అందరికీ ఇస్తే బాగుంటుందని మేము కోరుకుంటూ ఉన్నాము. కాబట్టి మీరు ఇంతవరకు మీ సమయాన్ని కేటాయించి ఒక పుష్ప గుచ్చాన్ని ఇక్కడ తయారు చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అక్క. యాక్చువల్ గా మేము అంటే ఇలా చెప్పడం వల్ల కూడా ఒకసారి ఏమైందంటే మా ఈ లాంగ్ జర్నీ ఒకసారి రిఫ్రెష్ చేసినట్టు అయిపోయింది, మాకు కూడా మెమరీ అయినట్టు అయింది. మేము చేసిన జర్నీ అంతా కూడా మాకే మాకు సెల్ఫ్ ఇన్స్పిరేషన్ గా జరిగింది. నువ్వు ఇంత చేసినాము, మాకు ఉమంగం యాడ్ అయ్యింది దీనివల్ల. యాక్చువల్లీ సూర్యబాయ్ కాల్ చేసి అడిగారు, యాక్చువల్లీ అనేది చెప్పినా అంటే ఏదైనా ఆలోచించి చెప్తాను అని చెప్పాను. వెంటనే సూర్యబాయ్ కాల్ చేసి డాడీ అమ్మ వాళ్ళని చెల్లిని అడిగి ఇట్లా అన్నారంట, మీరు ఎందుకు పోవాలన్నా ఫస్ట్ ఎస్ అని చెప్పి తర్వాత చూద్దాము. వెంటనే నేను అన్నయ్య కదా సరే అన్నయ్య ఎస్ అని చెప్పాను. తర్వాత అసలు ఫార్మాలిటీ ఏంటి అని అడిగితే అన్నయ్య చెప్పారు. సూర్యబాయ్ కూడా థ్యాంక్స్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. యాక్చువల్లీ పొద్దుటూరు ఫ్యామిలీ అందరికి మేము 1 అవర్ ఇచ్చడం కాదు, ఇంతమంది మీ అందరు మీ టైం ఇచ్చారు, మీరు మంచిగా విన్నారు. మేము చెప్పిన అనుభవాలు ఏమైనా మీకు ఏమైనా ఇన్స్పిరేషన్ అయి ఉంటాయని మేము అనుకుంటున్నాము. మీరు కూడా మంచి మంచి అనుభవాలు అవ్వాలి. మీరు కూడా అందరికీ ఇలా మీరు ఫ్యూచర్ లో కూడా మీరు కూడా ఇంకొక 4 ఇన్స్పిరేషన్ కావాలి అని నేను కోరుకుంటున్నాను. తప్పకుండా థ్యాంక్స్. వినిపింపజేసి మీరు మా అనుభవాన్ని పెంచినందుకు మీకు బహుత్ 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 ధన్యవాదాలు. మీరు వెంటనే థ్యాంక్స్ అన్నయ్య. మీరు ఈ యొక్క ఫ్యామిలీ స్ట్రాంగ్ ఫ్యామిలీ, అలౌకిక ఫ్యామిలీ. కాబట్టి మీరందరూ కూడాను మీ యొక్క ఫ్యామిలీ పంచ పాండవులందరూ కూడాను ఆదర్శంగా ఆల్రెడీ ఉన్నారు. ఇంకా ఉండేటువంటి జనరేషన్ కూడాను చాలా ఆదర్శంగా మీరు నిలుస్తారు. మధుబన్లో పాండవ భవన్కి వెళ్ళినప్పుడు కూడాను శ్రీనివాస్ బాయ్ మాతో చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి మీ గురించి చెప్పారే కానీ మిమ్మల్ని లైవ్ లో చూడటము ఇది ఫస్ట్ టైం అన్నమాట. కాబట్టి అన్నయ్య చాలా రోజుల నుంచి మాకు పరిచయము, కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడాను ఈ రూపంలో కలుసుకోవడము
చాలా చాలా సంతోషంగా ఉంది. మీరందరూ కూడాను తప్పకుండా ప్రొద్దుటూరుకి ఆహ్వానము అందరికీ రావాలి అని కోరుకుంటూ ఉన్నాము. ఓం శాంతి. ఈ మధ్య మీ మదర్ కూడా శరీరం వదిలిపెట్టారు కదన్నయ్య. పాండవ భవనంలో April 15th. శ్రీనివాస్ బాయ్ బాగా పరిచయము. కనుక్కుంటారు, మీరు చెప్తే ఇట్లా ప్రొద్దుటూరు హేమా సిస్టర్ అంటే వాళ్ళు చాలా గుర్తుపడతారు త్వరగా. Okay. లాస్ట్ లో 2 నిమిషాలు బాబాకు ధన్యవాదాలు తెలియజేస్తూ యోగంతో సమాప్తం చేస్తాం. ఓం శాంతి. ఓం శాంతి.